మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హాయ్ అండి, నేను మీ బోలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్లేబ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ బోలే షావ్లే గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందంగా ఉన్నా. ఏదో ఒక మీరు పాపులర్ అయిన సాంగ్ ఒక్కసారి ఒక హమ్ చేయండి. ఏ పాట? పాలమ్మిన. అది ముందే హమ్ చేయాలంటారా? అదే అప్పుడు ఎనర్జీ అవుతుంది. దానికి పట్టు చీర కొన్నా 30,000, పూలమ్మిన దానికి పుస్తల తాడు కొన్నా 50,000, బోర్వెల్ నడిపిన, ఇంట్లో బాసన్లు కొన్న 75, బర్లను పెంచిన, దానికి బంగారం కొన్న 1,00,000, ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్డు మీద పరుపు కొన్న, 10 మందిల పరువు కొన్న. ఇజ్జతితే కదా బుజ్జో, ఓ బుజ్జి నా బుజ్జి, ఏ పాప చేసిన బుజ్జో, ఓ బుజ్జి నా బుజ్జి. థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగే ఒక మంచి హైప్ ఇచ్చేశారు. బిఫోర్ బిగ్ బాస్ జర్నీ తీసుకుంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేసున్నారు. ఆ జర్నీ చాలా తక్కువ మందికి తెలుసు. మీ జర్నీ చక్రి గారి దగ్గర నేర్చుకున్నారు అనేది తెలిసింది. నేర్చుకోవడం కాదండి, కొలీగ్. అంటే మా అన్న క్లాస్మేట్, నాకంటే వయసులో పెద్దోడు ఆయన. మేమంతా కొలీగ్. అంటే ఒక ఊరు, ఇప్పుడు మహబూబాద్ అని ఒక ఊరు, ఇప్పుడు డిస్టిక్ టౌన్, అక్కడ అందరం కూడా కలిసి సాహితీ కళాభారతి అని అప్పుడు ఉండేది. దాంట్లో చక్రి గారు, కందికొండ గారు, నందన్ రాజ్ బొబ్బిలి, అతను మ్యూజిక్ డైరెక్టర్, నేను, మేమంతా ఫ్రెండ్స్. మేమంతా కలిసి మెయిన్ దానికి కర్మ కర్త క్రియ అసలు బూర్గుల లక్ష్మణ్ అని, కోడి లక్ష్మణ్ అంటారు మహబూబాద్. ఆయన లేకపోతే అసలు చక్రి అసలు అరంగేట్రం ఉండకపోయేదేమో. అక్కడ సాహితీ కళాభారతికి మొత్తం ఆయనే అన్నమాట, లక్ష్మణ్. ఆయన ఎవరికి తెలియదు, ఆయన అక్కడే ఊళ్ళోనే ఉన్నాడు ఇప్పుడు. ఆయన అంటే ఒక పార్టీలో పనిచేస్తూ బిజినెస్ చేసుకుంటాడు అక్కడ. నాకైనా ఎవరికైనా ఆయన మెయిన్ అనమాట, బేస్ అక్కడ లక్ష్మణ్. ఆ చక్రి గారు మేమందరం కూడా ఒక దాంట్లో వర్క్ చేసేదనమాట. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేయడం, ఇప్పుడు ఊళ్ళలోకి పోయి చిన్న చిన్న, అప్పట్లో అసలు ప్రోగ్రామ్ అంటే చాలా పెద్ద ఇదన్నమాట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద షోలు చేస్తాను కదా టీవీ షోలలో, అంతకంటే ఎక్కువ అప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తే పోయి ఆర్కెస్ట్రా మైక్ ముందు పాటలు పాడి, అప్పుడు ఒక కీబోర్డు, ఒక చిన్న కీబోర్డు, కాంగో, తబలా, డోలకులు పెట్టుకొని అప్పుడు పాడేది ఊళ్ళల్లో, ప్రోగ్రాంలు ఇచ్చేది పండుగలకు పబ్బాలకు ఏది వచ్చినా కూడా. అది అప్పుడు చాలా పెద్ద ఆనందం అనమాట. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ చేశాను నేను, బిఏ చేశాను నేను. చేసిన తర్వాత అంటే నేను మళ్ళీ మధ్యలో నాది డిగ్రీ చేస్తూనే డిస్కంటిన్యూ ఒక 1 year 2 years వెనకనే పడ్డాను నేను ఇంకా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్స్ పాటలు దీంట్లో పడి సరిగా అసలు కాలేజీకి సరిగా చదవబోయేది. ఇట్లా తర్వాత స్కూల్ పెట్టి చదువుకుంటూనే మళ్ళీ స్కూల్ నడిపేది, పిల్లలకు పాటలు చెప్పడం, ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం. నేను, ప్రభాకర్ గారు, నందన్ రాజ్ అని ముగ్గురం పార్ట్నర్స్ ఉండే మేము. మాతో పాటు రవి కళ్యాణ్, వీళ్ళందరూ కూడా కొనసాగేది అనమాట. చందా శ్రీనివాస్. ఇట్లా నేను బేసిక్ మరవను ఎవరిని, నా ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ గుర్తు తెచ్చుకుంటా అందరినీ. మేము స్కూల్ పెట్టి అక్కడ అమ్నగల్ అని ఒక ఊరు ఉంటుంది. ఫస్ట్ మా పెనుగొండ, నా ఊరు కేశవంతరం మండలం పెనుగొండ, అక్కడ కూడా స్కూల్ నిర్వహించినాం. శంకర్ సార్, కుమారస్వామి సార్, నేను, అక్కడ మేము ముగ్గురం కలిసి. అక్కడి నుంచి మహబూబాద్ టౌన్ నుంచి మళ్ళీ అమనగల్ అని ఒక ఊరు, అక్కడి నుంచి హైదరాబాద్. ఇట్లా మా జర్నీ కొనసాగింది. స్కూళ్ళల్లో పిల్లలకు అప్పుడే కళా కార్యక్రమాలు, అంటే ఒక అనుభవం వచ్చింది అక్కడి నుంచి మాకు. పిల్లలకు డ్యాన్సులు నేర్పడం, పాటలు నేర్పడం, ప్రోగ్రాంలు ఇవ్వడం. అసలు మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి 5th, 6th, 7th ఉన్నప్పుడే ఊళ్ళో పెనుగొండలో ఉన్నప్పుడే పాటలు పాడేటండి. స్కూల్ రిజర్వ్ పీరియడ్ ఉన్నప్పుడు లేచి పాటలు, సార్ రాకపోతే నేను పాటలు పాడుకుంటూ ఉండేది. అప్పుడు పాటల పుస్తకాలు వచ్చేది, సినిమా పాటల పుస్తకాలు చూసుకుంటా, ఏ సినిమా వచ్చినా కూడా, చిరంజీవి గారి సినిమా ఏది వచ్చినా కానీ ఆ పుస్తకం చూసుకుంటా పాటలు పాడేది. అంటే ఇన్బిల్ట్ మనకు భగవంతుడు అమ్మ నాన్న ఇచ్చిన వరం ఏంటంటే, మనకు ఆల్రెడీ శృతిలయ మనకు బాడీలో ఉంది, ఎవరు నేర్పలే మనకి, ఇన్బిల్ట్ బాడీలో ఉంది. కాబట్టి దాంతో మనం ముందుకు వచ్చి అప్పుడు సంగీతం నేర్పేవాళ్ళు ఇట్లా క్లాసికల్ తెలీదు అప్పుడు, ఓన్లీ ఫోక్ ఉంది బాడీలో, ఫోక్ తత్వం ఉంది. కాబట్టి దాంతోనే లాక్కొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక క్లాసికల్గా కూడా రన్నింగ్ చేసేటువంటి క్రమంలో క్లాసికల్గా కూడా మనకి ఆటోమేటిక్గా అబ్బిందనమాట. నేర్చుకున్నారండి ఎవరి దగ్గర? అంటే పర్టికులర్గా నేర్చుకున్నాను. నదీం శ్రావణ్ మా గురువు గారు, బాంబే స్కూల్ నాది. శ్రావణ్ గారు నా గురువు గారు, ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్నా. కొన్ని మ్యూజిక్ సంబంధించి కొన్ని రికార్డింగ్
మెలకువలు, అట్లా రిథమ్ ప్లే చేసే విధానం, ఇదంతా కూడా కొన్ని మెలకువలు. బాంబే స్కూల్ నాది యాక్చువల్గా. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను 3 years బాంబే అప్ అండ్ డౌన్ చేయడం రావడం. సాయి సుధాకర్ నాయుడు గారని ఆయన నాకు బాంబే పంపించారు, ఆయన పరిచయం చేయించారు శ్రావణ్ గారిని. నదీం శ్రావణ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అండి. సాజన్ ధడకన్, రాజా హిందుస్థానీ, దిల్వాలే ఫూలవర్ కాంటే, ఇలా ఆయన చాలా సినిమాలు ఆయన. బట్ బోలే గారి ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఒక మిడిల్ క్లాస్ రేంజ్. మిడిల్ క్లాస్ అండి, పక్క మిడిల్ క్లాస్ రేంజ్. అక్కడి నుంచి ఇండస్ట్రీలో లోటుపాట్లు కానివ్వండి, స్ట్రగుల్స్ కానివ్వండి ఏం ఫేస్ చేయలేదా మీరు ఇండస్ట్రీ వైపు? ఇండస్ట్రీలో నేను రాగానే రావుపల్లి రాంబాబు అని వైఫ్ సినిమా అయిపోయింది అప్పటికి, శివాజీ హీరోగా. అది అయిపోగానే ఆయన అది చూడండి, అది అనుకోకుండా కనెక్టివిటీ. ఆయన సినిమా అయిపోగానే సితారాలో, సితారా మ్యాగజైన్లో ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాంట్లో ఇచ్చి కళాకారులు, నూతన కళాకారులు, సింగర్స్, రైటర్స్ కావాలని. అప్పుడు నేను కొంకాల శంకర్ అని, ఉప్పరపల్లి, పాప ఆయన చచ్చిపోయాడు. అక్కడే పబ్బత్ సుధాకర్ అని నా బేసిక్ గురువు ఆయన. పబ్బత్ సుధాకర్ కంజిరా ఫస్ట్ నాకు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన, పబ్బత్ సుధాకర్. ఇప్పుడు ఆయన ఊళ్ళో బిజినెస్ చేసుకుంటాను అంటే రమ్మని చెప్తాను నేను, బట్ వాళ్ళు ఆ ఊళ్ళోనే వాళ్ళు సెట్ ఇదైపోయినారు. వాళ్ళు వచ్చి వెళ్తారు సరదాగా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత రావుపల్లి రాంబాబు గారికి నేను కలిశాను, నేను కొంకాల శంకర్ మేము వచ్చాం. కలిసి నేను ఫోటోలు చూపించాను. ఒక ఆర్టిస్ట్ అంటే నేను ఆర్టిస్ట్గా రావాలని ఆర్టిస్ట్ ఫోటోలు దిగేది బాగా స్టైల్గా. నేను మీకు ఇది కూడా ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ బాగా. ఆయన ఫోటోలు చూపించాను నేను. ఇది యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూ చెప్పలే, ఫస్ట్ టైం మీకే చెప్తున్నా. ఆర్టిస్ట్గా చూపిస్తే ఆయన ఓకే చూద్దాం అమ్మా అన్నారు. ఆర్టిస్ట్గా అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టకపోయేది, అక్కడ అర్థమైంది. అరే అని చెప్పి అంత దూరం నుంచి వచ్చాం కదా, సరే ట్రైన్లో జత బట్టలు పట్టుకొని వచ్చాం అనమాట. సరే మరి ఈ నైట్ వెళ్ళిపోవాలి కదా అనుకున్నా. కట్ చేస్తే ఏంటంటే నేను పాటలు అప్పటికి నేను కొన్ని చేసుకొని పెట్టుకున్నా. అక్కడ లవ్ సాంగ్స్ అని అది చేసుకొని పెట్టుకునేది అప్పట్లో. ఆ లవ్ సాంగ్లో ఒక పాట పాడన్నారు నన్ను. సారీ నేను పాట పాడతాను సార్ అన్న. పాట పాడతావా నువ్వు, ఆర్టిస్ట్గా వచ్చినావు కదా అంటే లేదు సార్ నేను యాక్చువల్ పాటలు అక్కడ ప్రోగ్రామ్స్ చక్రధర అని మా ఫ్రెండ్ ఉంటారు సార్, అప్పటికి చక్ర తెలియదు ఎవరు, చక్రధర గారు అని మా ఫ్రెండ్, అప్పుడే రాణిస్తున్నారు ఆయన, అప్పుడప్పుడే వస్తున్నారు అంతే. బాచి కూడా వచ్చినట్టుంది, సారీ బాచి వచ్చింది. ఇప్పుడు చక్రి నా ఫ్రెండేనండి, ఇట్లా మా ఒకే ఊరు అంటే ఆయన ఏదో లైట్ తీసుకున్నారు దాన్ని. సరే పాడు అన్నారు, పాడిన తర్వాత నువ్వు ఇక్కడ ఉండిపోతావా అన్నారు. అంతే అంతే ఇదే విషయం. పాట పాడగానే అన్నం పెట్టింది నాకు ఆయన. అరే ఇదేంటి నాకు హైదరాబాద్లో అసలు నాకు ఆశ్రయం దొరికిందా అని అప్పుడు నేను షాక్. ఇంకా చాలా ఆనందపడ్డా. ఆయన ఇంట్లో ఇలాగే కలర్ఫుల్గా ఉంటుంది రూమ్, మీ ఇంటర్వ్యూ రూమ్స్ ఎలా ఉంటాయో ఆయన కూడా. ఆయనది అప్పుడు సిటీ అకాడమీ అని ఒక ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండేది, దాంట్లో భాగంగా ఆయన ఈ దీనికి సంబంధించి ఫుడ్ దాన్ని ఏమంటారండి, అదే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉండేది అనమాట. సో దాంట్లో మంచి డిజైన్ చేసి పెట్టేది రూమ్స్ అన్ని. ఒక రూమ్ ఇచ్చారు నాకు, అసలు నేను షాకు. అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఇంకా నేను సెల్ ఫోన్ కొనలేదు అప్పటికి, తెలీదు నాకు. ఆయన ల్యాండ్లైన్ ఫోన్ నుంచి నేను అక్కడ ఫోన్ చేసి చెప్పేది, అక్కడ ల్యాండ్లైన్ పక్క ఉన్న వాళ్ళకి అక్కడ మాట్లాడేది అనమాట మా ఇంటికి. ఇట్లా నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇట్లా ఇక్కడ. అరే మరి అక్కడ ఎక్కడ ఉంటున్నావు అంటే ఇట్లా రావుపల్లి రాంబాబు ఒక ఆయన కలిశారు. ఇట్లా కొంకాల శంకర్ నాతో వచ్చిన వ్యక్తి ఆయన కూడా ఇక్కడ సెటిల్ కాలేదు పాపం. మళ్ళీ ఆయన వరంగల్కి వెళ్ళి ఆయన ప్రోగ్రామ్స్లో పడిపోవడం. రీసెంట్గా కరోనా వచ్చి ఆయన చనిపోయాడు నా ఫ్రెండ్, చాలా బాధాకరం అది. అట్లా ఈ రకంగా రావుపల్లి రాంబాబు తర్వాత సాయి సుధాకర్ నాయుడు, తర్వాత సినిమాలు ఒక్కడే కానీ ఇద్దరు, రామ్ లక్ష్మణ్ ఫైటర్స్ 2004 ఆ సినిమా వాళ్ళు ఇవ్వడం. ఇట్లా అక్కడి నుంచి సినిమాలు, శ్రీనిలయం, ఫ్రెండ్స్ కాలనీ, 4 బాయ్స్ అని రకరకాల చిన్న చిన్న సినిమాలు ఏదో వదిలిపెట్టలేదు నేను. ఇండస్ట్రీకి రాగానే ఇక్కడ రావడం ఇక్కడ ఇప్పటికి ఉంది. మా ఇంటి పక్కన రేకుల ఒక రూమ్ ఉంటుంది పెద్దది, చాలా పొడుగు ఉంటుంది. అందులో కళాకారులందరికీ నేను వండి పెట్టేది. నేను డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి అందరు గుడ్లు, ఉడకబెట్టిన గుడ్డు కూడా తక్కువ లేదు అసలు, పప్పు చారు వండి పెట్టి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేది నేను బ్యాగ్ వేసుకొని. ఇప్పుడు అందరు సెటిల్ అయ్యారు, వాళ్ళందరూ చెప్పుకుంటారు. అట్లా ఉండేదన్నమాట. నేను ప్రతి ఒక్కరికి వంట ఎవరికి నేనే స్వయంగా ఉండేదన్నమాట. నాకు వంట వచ్చు బాగా. చిన్నప్పటి నుంచే నేను హాస్టల్లో ఉన్నప్పుడు అన్ని వంట చూసి హాస్టల్లో వండుతుంటే నేర్చుకున్నాను నేను. అప్పుడే పప్పుచారు గిప్చారు చేసేది. ఇప్పుడు అన్నీ వండుతా, బిగ్ బాస్లో వండినా కదా, మొత్తం బిర్యానీలు అన్నీ వండినా. అదంతా అంటే బేసిక్ మనకు ఏదైతే ఉందో అది పనికి వచ్చింది ఇప్పుడు. ఈ రకంగా నా జీవితానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, అంటే నేను ఎవరిని మర్చిపోను. ఒక్కసారి అన్నం తింటే జీవితాంతం గుర్తుంచుకుంటా, వాళ్ళని మర్చిపోను నేను అన్నం పెట్టినాను. అందుకే వాళ్ళు నాకు అన్నం పెట్టారు కాబట్టి ఇప్పటికి నా స్టూడియోకి ఎవరు వచ్చినా, ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా, మధ్యాహ్నం పూట వచ్చినా, సాయంత్రం పూట వచ్చినా, 10 మంది వచ్చినా నా భార్య వండి పెడుతుంది అందరికీ. మా ఇంట్లో మాకు పెద్ద దిల్లిగా ఇక్కడ
ఎక్కడైతే రేకుల ఇంట్లో నేను అన్నం పెట్టినో ఆ రేకుల ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్ ఇచ్చింది దేవుడు నాకు. చెప్తున్నా అంటే మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుద్ది, మనం సాయం చేస్తే మనకు పాజిటివ్, మనకు వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉన్నాయో అన్నీ అలా జరుగుతూ ఉంటాయి అని నేను నమ్ముతా. నిదానంగా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కిక్ టు ర్యాప్ సాంగ్స్ వరకు వచ్చారు కదా. అవును. అసలు బిఫోర్ బిగ్ బాస్ ఇవన్నీ బోలే గారి సాంగ్స్ అని మాకు తెలియదు, చాలా మంది తెలియదు. ఆ తర్వాతే ప్రొఫైల్ తెలిసింది. తెర వెనుక ఉండి బతుకమ్మ బోనాలు ఈ పాటలు బాగా నాకు V6 ఛానల్ నాకు అన్నం పెట్టింది. అంకం రవి గారని ఆయన CEO ఇప్పటికీ ఉన్నారు. ఆయన మొదటి నుంచి చాలా కాలం నుంచి ఉన్నారు. ఆయన చాలా డెడికేషన్, చాలా క్రమశిక్షణ, అద్భుతమైన మనిషి. ఆయన ద్వారా కూడా మేము కొంత క్రమశిక్షణ నేర్చుకున్నాం. అంటే ఫ్రాంప్ట్ అంకం రవి సార్ గారు చాలా ఫ్రాంప్ట్ ఉంటారు. అంటే నేను అనేది ఇది ప్రతిదీ నేను జరిగింది చెప్తున్నా. మాకు పిలిచి ఆయన అన్నం పెట్టింది ఆ ఛానల్ మాకు. ఇప్పటికీ ఇంకా పెడితేనే ఉంది మాకు. అంటే అప్పుడు బతుకమ్మ బోనాల పాటలతో బతికినాం మేము. ఆ పాటలు విని వేరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పొలిటికల్ సాంగ్స్ అవన్నీ వచ్చినాయి మాకు. ఇప్పటికి బోనాల సాంగ్ ఇప్పుడు 20 కోట్లు పైన పోతుంది, 200 మిలియన్ పోతుంది ఒక్కొక్క పాట, 50 మిలియన్లు 30 మిలియన్లు ఆ రోజుల్లోనే ఇచ్చినాను నేను యూట్యూబ్లో. అందరికి బయట ఛానల్స్కి ఇచ్చేది. బయట ఛానల్కి ఇస్తుంటే నన్ను కూడా అడిగారు, అరే మరి నువ్వు కూడా చేసుకోవచ్చు కదా అని చాలామంది అడిగేవారు, నీకు ఛానల్ పెట్టుకోవచ్చు కదా అంటే మన అందరికీ పాటలు చేసి ఇస్తున్న వాళ్ళు నాకు డబ్బులు ఇస్తున్నారు. అలాగే గడిచిపోయింది. ఇంకా నేను డిజైన్ చేసుకోవాలనేది నాకు మర్చిపోయాను. నేను తెర వెనుకనే ఉన్నా, తెర ముందు లేట్ అయిపోయింది. మీరు స్టార్ట్ చేసే టైంకే చాలా లేట్ గా స్టార్ట్ చేశారు. నాకు కూడా ఫ్యామిలీ అంటే ఉంటాయి కదా, మనకి అందరిని మెయింటైన్ చేయాలి. నేనేందంటే పిల్లల కోడి, మా చెల్లెల కొడుకులు, అందరు వాళ్ళ బిడ్డలు, వాళ్ళు మా కుటుంబం, మా అమ్మ. ఎంతమంది అండి మీరు? 4 అన్నదమ్ములం మేము. 2 అక్క చెల్లెలు, నా చెల్లెలు 2. వాళ్ళ కొడుకులు వాళ్ళకు కూడా ఇప్పుడు మదీన్ ఎస్కే అని మీకు తెలుసు అనుకుంటా. మదీన్ ఎస్కే అంటే ఇప్పుడు కొడితే మీకు పెద్ద పెద్ద పాటలు, నర్సపేలే అడవిలో జరీ జరీ పంచే గట్టి అల్లా హే అల్లా, ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అతను మ్యూజిక్ డైరెక్టర్, అతను నా మేనల్లుడు సొంత. అతను చిన్నప్పటి నుంచి నా దగ్గరనే పెట్టుకుని అతనికి స్టూడియోలో ఇప్పుడు టాప్ ప్లేయర్ వాడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 1 ఆఫ్ ది టాప్ ప్లేయరు. అంటే వాడి కోసం వెయిట్ చేస్తారు పాట కోసం. అంటే అంటే టైం, వాడికి టైం, అందరు చాలా మంది వస్తారు కదా, టైం దొరకదు. మేనల్లుడు, ఓన్ సిస్టర్స్ అని వాడిని వాడికి ఏంటంటే జస్ట్ ఇట్లా బైక్ మీద వెళ్తున్నా అప్పట్లో వాడు పాట పాడుతూ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని పాడుతాడు వెనుక. మా చక్రి గారి పాటే కదా. సో నేను ఇట్లా తాళం వేసి, అంటే వాడి దగ్గర శృతి ఉంది, లయ ఉంది. వెంబటే ఫోన్ చేసిన చెల్లెకు. ఒకసారి నా దగ్గరకు వచ్చాడు వాడు. వచ్చినప్పుడు పాడతా అంటే మా చెల్లెకి ఫోన్ చేసి ఇటు హైదరాబాద్ పంపి అన్న. అప్పుడు వాడి 7th క్లాస్, 6th 7th క్లాస్ ఏజ్ ఉన్నప్పుడు. అదేంటి వాడు చదువు ఇక్కడ చదువుతాలే, చదువు ఏం కాదు, అన్ని నడుతాయి, నువ్వు పంపి వీడు బాగుపడతారన్న. వాళ్ళు డైనామోలో పడిపోయారు. అసలు నేనే అప్పుడు చక్కగా లేను, వీడే ఇంకా ఏం కాలేదు, మరి వీని తీసుకుపోయి ఎట్లా అని అనుకున్నారు వాళ్ళు. నాకంటే ముందు ఆడే స్టార్ అవుతారన్న నేను చెప్పిన. అంటే వాడు ప్లేయర్, నేనేమో ప్లేయింగ్ ఎక్కువ నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు దాని మీద. నేను అంత రిథమ్ ప్లేయర్నే కానీ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్, సాఫ్ట్వేర్ మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు. మనం తీసుకొచ్చి డైరెక్ట్ సిస్టమ్ మీద కూర్చోబెట్టిన, స్టూడియో పెట్టిన. నేను సంపాదించిన డబ్బులతోటి కొంత చిన్న హెల్ప్ ఇది తోటి పెట్టాను. అప్పుడు జితేందర్ గారు అని డైరెక్టర్ గారు, ఆయన కూడా నాకు దేవుళ్ళు అంటాడు. ఆయన కూడా కొంత హెల్ప్ నాకు ఫ్రెండ్స్తో చేయించారు. తర్వాత మళ్ళీ అందరికీ ఎవరి వాళ్ళకి నేను ఉపజెప్పాను, అది వేరు. ఇప్పుడు వాడు ఆ రకంగా కొనసాగుతూ, సో ఆ రకంగా ఎంతో, అంటే నా ఫ్యామిలీ నేను అందరిని ఎక్కువనే చేర్చుకుంటాను. ఇప్పుడు అందరితో నేను వాళ్ళ పిల్లల్ని వాళ్ళందరికీ ఒకళ్ళు ఎడిటింగ్ నేర్పించిన, మా చెల్లె కూతురికి ఒకరు వీడు కీబోర్డు, ఒకటి అమెరికాకి పంపించిన, మొన్న యూఎస్కి వెళ్ళిండు వాడు చిన్నోడు. ఇట్లా నా బిడ్డలకి అంటే నా బిడ్డలు ఇంకా ఎక్కువ దీంట్లో లేరు యాక్చువల్గా పిల్లలు. అంటే ప్రతి ఒక్కరికి నేను చేస్తా. వచ్చిన నా స్టూడియో దగ్గరికి వచ్చిన అందరికీ ఏదో ఒకటి రూటు చూపిస్తా. ఇప్పుడు చాలామంది రైటర్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, ఇప్పుడు వరం సింగర్ ఉంది, ఇప్పుడు ఈ మధ్య రోహిణి వచ్చింది, మంగ్లీలాగా పాడుతుంది చూడండి, రోహిణి నేనే అంత ప్రోత్సహించి పంపాను. తర్వాత కాసల శ్యామన్ ఇప్పుడు పెద్ద రైటరు, నా స్టూడియో 7 years నా స్టూడియోనే ఆయన ట్రావెల్ చేశారు నాతో పాటు, ఇద్దరం కలిసి. సో నా స్టూడియో నుంచి ఆయన పాటలు రాసేది. నా స్టూడియో చాలా మందికి అన్నం పెట్టింది, చాలా మందికి అంటే బయట తీసుకెళ్ళింది. అట్లా బిఫోర్ జర్నీ, బిగ్ బాస్ జర్నీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు కిక్ 2లో అసలు చాలా మంచి సాంగ్, అది ర్యాప్ సాంగ్. అంటే తమన్ గారి మ్యూజిక్ లో నేను పాట రాశాను, పాడారు కూడా, మ్యూజిక్ తమన్ గారు దానికి. ఆ తర్వాత ఆఫర్స్ ఏం రాలేదా ఇంకా? ఆఫర్స్ నేను అంటే యాక్చువల్గా ఏంటంటే రైటర్గా నన్ను పిలిచారనమాట. అంటే లిరిక్ రైటర్గా పిలుస్తుంటే నేను యాక్చువల్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ని కదా,
నాకంటే మళ్ళీ రైటర్గా పిలిస్తే నేను మళ్ళీ వాళ్ళకి అంటే రైటర్ అంటే చాలా కరెక్ట్గా న్యాయం చేయాలి, దాంట్లో మనం కరెక్ట్ వాళ్ళకు ఇవ్వగలగాలి అవుట్పుట్, మరి దాంట్లోనే ఉండిపోవాలి. మరి నేను అందరికీ మళ్ళీ మ్యూజిక్ రైటర్ల దగ్గర నేను మళ్ళీ రైటర్గా పనిచేయడం ఎందుకు, నేను యాజ్ ఏ మ్యూజిక్ రైటర్ని కదా, నేనే వేరే రైటర్లకు నేనే రాయించుకుంటాను వాళ్ళతో. ఇట్లా వెళ్ళే క్రమంలో అప్పుడు నాకు కొంచెం నేనే డైనామాలు పడిపోయి బయట సినిమాలకు నేను చాలా సినిమాలు అడిగారు నన్ను, పెద్ద సినిమాలు. నేను ఎందుకు ఆలోచించి మళ్ళీ నేను నాకంటూ నేనే చేసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఉండి వేరే రైటర్లను నేను రాయించాలి, వేరే సింగర్స్ని నేను లైఫ్ ఇవ్వాలి అనే దాంట్లో ఆలోచించిన తప్ప నేను అట్లా నేను రైటర్గా వెళ్ళలేకపోయినా. ఆ సినిమాకి నేను రైటర్ను కదా, ఇంకా సింగర్గా అంటే నా దాంట్లో నేనే పాడుకోవడం, నా పాటలు నేను పాడుకోవడం, ఇట్లా చేసిన. అసలు మీకు బ్రేక్ అంటే కెరీర్కి మల్లారెడ్డి సాంగ్. మల్లారెడ్డి ఇక అక్కడికి నేను ఇప్పుడు ఆ రూట్కి వద్దాం మనం. అసలు ఏంటంటే ఇక ఇప్పుడు ఇలా వెళ్ళే క్రమంలో మా మదీన్ వీడు ఉన్నాడు అని అన్నాడు, అరే మామ మరి మీరు కూడా డిజైన్ చేసుకోవాలి కదా, నీకు నువ్వు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నువ్వు ఆల్రౌండరు కాబట్టి అంటే నేను మా ఊరికి వెళ్ళాను పెనుగొండ, ఒక బతుకమ్మ, మొన్న పోయిన బతుకమ్మ కాక సెప్టెంబర్ అక్టోబర్ కాక ఆ పైన అక్టోబర్ దసరా వెళ్ళాను. నేను వెళ్తూ ఉంటాను మా ఊరికి, నన్ను పిలుస్తూ ఉంటారు ఆడపడుచులను బట్టి నేను డ్యాన్స్ చేస్తూ ఉంటా, బతుకమ్మ ఆడుతూ ఉంటాను, మా ఊరులతో నాకు ఆనందం. నేను అంటే ఈ కళాకారుడు ఈ బిల్డప్ ఇదంతా ఉండదు నాకు. అప్పుడు నేను వాళ్ళతో మమ్మకమే పాట, నేను ఏవైతే పాటలు ఉన్నాయో నా పాటలు అక్కడ ప్లే చేస్తుంటారు, వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళు సంబరపడతారు, అబ్బా ఈయన పాటకు మాతో ఎగురుతాడు మా ఊరోడు, అరే ఈయన మా అంటే అని వాళ్ళు చాలా ఆనందపడతారు, ఉత్సాహపడతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, ఈ మధ్య నువ్వు కనబడతలేవు అన్నారు. అంటే వినపడతాను కదా, కనబడతలేవు అంటే నాకు అర్థం కాలేదు, అరే ఇదేదో కనబడతలేవు అంటారు కాబట్టి నేను కనబడాలి అని అప్పుడు పెట్టుకున్నా. ఇక మా ఊరి నుంచి ఇక వచ్చి ఇక స్టార్ట్ చేసిన ఆల్బమ్స్. నేను ఒక ఛానల్ పెట్టుకున్నా బోలే అఫీషియల్ అని, ఇప్పుడు మంచి మంచి ఫామ్లో ఉంది ఛానల్. జస్ట్ ఇప్పుడు మొన్నటి పాట ఒక పాట అత్తగారింటికి కొత్త వాచ్ అని మీరు శుభశ్రీ గారు కలిసి చేశారు. బిగ్ బాస్ నుంచి ఫస్ట్ పేరు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పేరుగా కలిసి ఎవరు చేయలేదు ఇంతవరకు, యాక్టింగ్ చేయలేదు అంటే ఒక పాట చేయలేదు. సో ఫస్ట్ టైం అది మాకే దక్కింది. అలా అనుకుని నేను ప్లాన్ చేశాను అనమాట. అది మంచి హిట్ అయింది. నాకు సారు దానికి బైట్స్ ఇచ్చారు, అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి చాలా బాగుంది ఇది. బిగ్ బాస్లో ఆయన నాతో పాడించారు పాట, అవును ఇది శ్రీలీలో వచ్చినప్పుడు. నేను పాట అప్పటికప్పుడు నేను కైగట్టి పాడేది పాటను, అప్పటికప్పుడు ట్యూన్ చేసి లిరిక్స్ అప్పటికప్పుడే. అమ్మ పైన కూడా ఒక సాంగ్ పాడారు కదా, అమ్మ పైన సాంగ్ నాగార్జున గారికి చాలా ఉంది యాక్చువల్గా. అది నేను ఒక ఛానల్కి ఇచ్చాను, నేను పాడాను. కానీ ఆ పాట అక్కడ పాడడం నాకు చాలా పెద్ద పేరు తీసుకొచ్చింది అది, నాకు ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇంకొంచెం కొత్తగా అక్కడ నేను అల్లుకొని చేశాను ఆ పాటను. తర్వాత ఇప్పుడు ఇదే ఈ బిగ్ బాస్ సంబంధించి నాకు సార్ ప్రోత్సాహం ఆయన మాకు బాగుంది. సాంగ్స్ అన్నీ ఎన్నో చేసా, లవ్ ఫెయిల్యూర్ ఉన్నాయి, ఈ జానపదాలు ఉన్నాయి, డ్యూయేట్స్ అన్నీ ఉన్నాయి, వస్తున్నాయి. నేను ఏం చేస్తే కొత్తగా నాకు ఇది ఉంటుంది, ఒక ఎక్స్పెరిమెంట్ ఎట్లా అని ఆలోచిస్తే నాకు ఏం తట్టిందంటే ఇట్లా నేను చూస్తూ ఉంటే ఎక్కువ ఆ టైంలో మల్లారెడ్డి గారి ఎక్కువ వస్తున్నాయి అనమాట వీడియోస్. ఆయన కష్టపడ్డా, పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు పెట్టినా అంటాడు. ఇదేదో బాగుంది అని చెప్పి దాన్ని తీసుకున్నాను నేను. దీన్ని లవ్లోకి చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి ఇప్పుడు మళ్ళీ తర్వాత మా తెలంగాణ బాణీలకు వస్తే తెలంగాణ ఇప్పుడు ఒక లవర్ ఏడతాడు జనరల్గా, నువ్వు లేకపోతే బతకలేని అనేది రెగ్యులర్ అది. సో నేనేం చేయాలి, ఒక ఏడుపు ఎట్లా ఏడవాలంటే ఒక మీద పడి ఎట్టేడతారు, ఎవరైనా చచ్చిపోతున్నావు లేకపోతే ఎట్లా అయితే అట్లా ఏడ్చినట్టు, మోసం చేసే బుజ్జో అని ఓ బుజ్జి మీద పెడతారు కదా, నా బుజ్జి అంటే ఎట్లుంటది అని ఒకటి ప్రయోగం. దానికి తోడు ఇది కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్ల పడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనుల పడ్డా, కింద పడ్డ మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, మోసం చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి, ఏం పాపం చేసిన బుజ్జో ఓ బుజ్జి నా బుజ్జి. ఇట్లా మల్లారెడ్డి గారిది మిక్స్ చేసి దానికి ఒక లవ్ ఒక కనెక్ట్ చేసి దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. నా ప్రతి పాటలో ఒక చిన్న క్యారెక్టర్ ఉంటుంది, అది ఏ పాటైనా. దాంట్లో ఒక మంచి మెసేజ్ ఇదిగా ఉంటుంది, కనిపించని మెసేజ్ ఉంటుంది, ఆ అండర్ కరెంట్కి వెళ్తూ ఉంటుంది అది. అట్లా దీంట్లో కూడా మీకు ఇప్పుడు జనరల్గా లవ్ చేసిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయరు, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు, కావాలని ఇంకోనికి ఇస్తారు బలవంతంగా. పోనీ లవ్ చేసిన వాడు పిలిచి మరి ఏంద్రా నీ కథ, మరి మీ కథ ఏంది, మీ కార్ఖానం ఏంది, మీరు ఎట్లా బతారు, ఏం సంగతి అని చెప్పి అడిగి ఒక నిర్ణయం తీసుకోవాలి. లవ్ చేసిండు అనగానే వాడిని పోయి కొడతా అంటారు, వాడిని మీద పడి. అట్లా
లాకర్ బూకరుగా అన్ని తెచ్చి లచ్చల కట్నం ఇత్తరే బుజ్జో ఓ బుజ్జి అచ్చంగాలవు చేస్తే బిచ్చపోడంటరే బుజ్జే ఉక్క పిత్త బలిసినోళ్ళకే పిలిచి పిల్లనిత్తరే బుజ్జో ఓ బుజ్జి ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణాలే తీస్తారా బుజ్జే ఆడ కట్ల కానుకలు తీసుకుని వేస్ట్ వాడితే ఎదురు పెట్టి బొదులు పెట్టి పెళ్లి చేసుకుని గడుచున్న మోతగాని బుజ్జో రా బుజ్జి అన్నట్టు. ఒక అమ్మాయి అనేది ఆడపిల్లలు ఉన్నోళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పేం కాదు, వీడు మన బిడ్డను చాతాడో వీడు రోడ్ మీద చేస్తాడో అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళది కరెక్టే. కాకపోతే వాని విషయంలో కొంచెం నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించాలి. వాడు ఎలా అంటాడు, తన బిడ్డతో తనతో ట్రావెల్ చేసింది అంటే ఏదో ఉంటుంది వీని దగ్గర విషయం అనేది. లవ్ చేసిన వాళ్ళ మీద ఆలోచన. ఇప్పుడు నా బిడ్డలు కూడా, నా బిడ్డ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక అబ్బాయి ఇష్టపడ్డా అంటే వాడిని పిలుస్తాను నేను, పిలిచి వాని కథ ఏంది కార్ఖానం ఏంది మనం తెలుసుకోవాలి. తొందరపడే చల్ వాడు అట్లా అనొద్దు, వాళ్ళ మనసు దెబ్బతింటది. అసలు బిగ్ బాస్ ఆఫర్ ఈ ఒక్క సాంగ్కి రావటం, మీరు దాన్ని ఓకే చేయటం, ఆబ్వియస్లీ ఓకే చేస్తాము, ఎలా ఆ ప్రాసెస్ అంతా ఎలా నడిచింది? వాళ్ళు అంటే ఇంటర్వ్యూ పిలిచారు నాకు, ఒక స్టార్టింగ్ ఇంటర్వ్యూ. అందులో ఒక గొప్ప వ్యక్తి ఉంటారు, చాలా మంచి వ్యక్తి, మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. అందులో రఘు గారని, ఆయన పేరు చెప్పాలి తప్పదు, రఘన్న చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా అంటే మాట అంటే మాటే అలాంటి వ్యక్తి అన్నమాట. ఆయన పిలిచి బోలే గారు మీరు ఇంటర్వ్యూ చేయండి, కానీ మేమైతే మిమ్మల్ని అనుకున్నాం అన్నారు ఆయన డైరెక్ట్. అమ్మ అనుకున్నా అంటే ఇక ఇంటర్వ్యూలో ఎట్లా, బట్ ఇంటర్వ్యూలో మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ ఇంటర్వ్యూలో మేడం గారు ఉంటారు, ఒక హిందీ మేడం గారు. ఓకే, అక్కడ బాలీవుడ్ వాళ్ళు, ఇదంతా వాళ్ళదే కదా వాళ్ళకి సంబంధించింది, ఇంకా పేర్లన్నీ వద్దు. ఆ మేడం గారు మనకి ఇంటర్వ్యూ, ఆమె హిందీ ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు రాదు ఆమెకు. సో ఆమె చూస్తారనమాట, ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు. మన బిహేవియర్ ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హ్యాబీస్ ఏంటి, ఇన్బిల్ట్ అంటే మనకు ఉన్నటువంటి ఆర్ట్ పరంగా ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు మనల్ని. మనం వాళ్ళతో మాట్లాడుతుంటే మనం గమనిస్తుంటారు. అంటే అక్కడ డిఫెన్స్ చేయగలడా, అక్కడ ఎదుర్కోగలడా, అంటే అక్కడ అంటే ఫియర్ లేకుండా వెళ్ళగలడా, చేయగలడా, ఆట ఆడగలడా, పాట పాడగలడా, రకరకాలుగా వాళ్ళు చూస్తారు. వాళ్ళకి ప్రతిదీ కూడా అడుగుతారు అనమాట. నన్ను అడిగిరు క్వశ్చన్ అందులో, నాకు మంచిగా అనిపించింది అది. దాంతో నేను బాగా నచ్చాను ఒక విషయంలో. నేను డ్రెస్ నాది ఎలా ఉంటుంది అంటే, మీ దగ్గర మామూలుగా వచ్చానులేండి, నేను చింపుకునే రాలేదు, మొత్తం నాది ఇట్లా చింపుకొని, అంటే అందరు పాయింట్ చింపుకుంటే నేను షర్ట్ చింపుకుంటా, చింపుకొని నా డిజైన్ చేసుకున్నా ఒకటి, అదంతా డిఫరెంట్గా చేస్తాను నేనే సీజరింగ్ టీ షర్ట్ తీసుకొస్తా, కట్ చేస్తా. అయితే ఇదేంటి మీరు షర్ట్ కట్ చేసుకున్నారన్నది ఆమె. ఏం లేదు మేడం, అందరూ ప్యాంట్ కట్ చేసుకుంటే నేను షర్ట్ కట్ చేయడం మొదలుపెట్టిన, ఇది ట్రెండ్ నాది అన్న. ఆమె ఒకసారి ఇట్లా ఫ్రీజ్ అయిపోయింది మేడం, చాలా ఆమె క్లాప్స్ కొట్టింది ఆమె, అంతే. బాగా నచ్చింది ఆమెకు ఆ విధానం. డిఫరెంట్ ఉన్నాడు వీడు ఏదో వెరైటీ ఉన్నాడు, వీడేదో చేస్తాడు లోపల అని అర్థమైపోయింది. ఓకే ఇంకా మీరు వెళ్ళొచ్చు అన్నది. సరే వస్తుంది రాదు, కట్ చేస్తే 2-3 రోజులకే రగన్న నాకు స్పందించారు, కాల్ చేసి నువ్వు ఫిక్స్ అయిపోయాను అని చెప్పారు నాకు ఆయన. సీజన్ స్టార్ట్ అవ్వకముందే మీకు తెలుసు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాము అనేది, బట్ ఎక్కడ ఇంటర్వ్యూస్ కానివ్వండి, అసలు ఎక్కడ మీ పేరు కానివ్వండి, ఎవరికి ఐడియా లేదు, ఈవెన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వరకు. అవును లేదండి, ఉంది. స్టార్టింగ్ లోనే వెళ్ళాను నేను స్టార్టింగ్ నుంచే, వైల్డ్ కార్డ్ కాదు నాది, అసలు ముందే నేను వెళ్ళాలి. మరి ఎందుకని అక్కడ వాళ్ళు అంటే వాళ్ళ సిస్టమ్ని బట్టి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకో మరి, అంటే ఇతను ఒక కళాకారుడు కదా, ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక సింగర్ వెళ్ళింది కదా, దామిని ఒక సింగర్ కొనసాగుతుంది, మళ్ళీ ఇంకో సింగర్ ఏంటి అనుకున్నారో ఏంటి తెలియదు నాకు. అన్నపూర్ణకి వెళ్ళాను, మేకప్ కూడా అయ్యాను. అప్పుడు ఇదే జడ్జెస్ వచ్చి వాళ్ళు కూర్చొని, సారీ వాళ్ళు చాలా అంటే పద్ధతి ఉంటుంది, వాళ్ళు ఏదో ఇట్లా కింద మీద చేయరు, వాళ్ళు చాలా పద్ధతిగానే చెప్తారు. మనకి రెస్పెక్ట్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, పేమెంట్ ఉంటుంది. అంటే పేమెంట్ స్టార్టింగ్ నుంచి మాకు వారానికి ఇంత పేమెంట్ ఉంటుంది. బట్ నేను 5 వీక్స్ ఉన్నాను బిగ్ బాస్లో, కానీ నాకు 10 వీక్స్ రెమ్యునరేషన్ ఇచ్చారు, వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా రావాలి, వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళ టైం ఉంటుంది ఒకటి, ఆ టైం ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు. ముందు అడ్వాన్స్ ఇస్తారు, తర్వాత మళ్ళీ ఇస్తారు. మంచి పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. అందులో ఉన్నందుకు మనం బయట లాస్ కాకుండా మనకు మంచి పేమెంట్ ఇస్తారు, అదైతే ఉంది పక్కా. చెప్తే ఓకే అండి అన్న, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నీట ముంచినా పాల ముంచినా మీదే దయ, మీరు తీసుకున్నారు, మీరే సెలెక్ట్ చేశారు, మీరే వైల్డ్ కార్డ్ అంటున్నారు, ఓకే అన్నాను నేను. నేనైతే ఎదురు మాట్లాడా, నాకు అలవాటు లేదు. బట్ ముందు వెళ్ళుంటే అందరితో పాటు అది ప్లస్ అయి ఉండేదేమో, వైల్డ్ కార్డ్ కాకుండా.
ముందు అది తెలియదు మరి, ప్లస్ అయి ఉండదు కాబోలు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మధ్యలో వాళ్ళు అప్పటికే వాళ్ళు కరుడు కట్టి ఉన్నారు లోపల 5 వారాలు. పైపెచ్చు గేమ్ అంతా చూసి వెళ్ళారు అనే ఒక భావనలో ఉంటారు కదా. నేను గేమ్ చూసినంత మాత్రాన మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు రగిలిపోయి ఉన్నారు వాళ్ళు కదా. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, అది వేరు. ప్రాక్టికల్గా హౌస్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు బయట మీ ఇంటికి చుట్టం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నంత ప్రతిదీ మీకు తెలిసిన అదంతా ఆ టెక్నిక్స్, ఆ ఇంటిమసీ అనేది వచ్చి వెంటనే అప్పుడే వచ్చినానికి ఉండదు కదా. అప్పటికప్పుడు వచ్చి వాడు అలవాటు పడడానికి 2 వారాలు 3 వారాలు పడుతుంది అలవాటు పడి. అక్కడ గేమ్స్ ఏంటి ఇదని చూసిన వాళ్ళకంటే అక్కడ ప్రాక్టికల్ చాలా కష్టం. ప్రాక్టికల్గా ఆ సిస్టమేటిక్ అదంతా కూడా ఆ పద్ధతి, అసలు ఒక మనిషి మనకు కనపడాడు, మాదే లోకం. నిజంగా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ కాదండి? అసలు స్క్రిప్టెడ్ అన్న వ్యక్తులు ఎవరో కానీ చాలా దారుణం అండి అది. స్క్రిప్ట్ ఎట్లయిద్దండి బిగ్ బాస్? స్క్రిప్ట్ అయితే ఇప్పుడు ఇన్ని సీజన్లలో ఎవరికో ఒకరు బయట పెట్టరా? ఎవరో ఒకరు ఒక ఫ్యామిలీకైనా చెప్పరా? ఎవరికైనా చెప్పరా? జెన్యూన్ అండి అది. అసలు స్క్రిప్టెడ్ అనే సమస్య లేదండి. సిల్లిగా అనిపిస్తుంది ఆ మాట నన్ను అడిగితే, చాలా సిల్లి అనిపిస్తుంది. అట్లా స్క్రిప్టెడ్ ఉంటే ఇన్ని పోరాటాలు, ఇన్ని ఆరాటాలు, ఇన్ని కోపాలు, ఇన్ని తాపాలు, ఇంత డిఫెన్సు, ఇన్ని తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇదంతా ఎందుకు మరి? ఇంకా స్క్రిప్ట్ అయినప్పుడు టాలెంట్ ఏం బయటపడుతుంది మాది? అట్లా ఏది ఉండదండి, ఏముండదు. అన్నీ అట్లా స్పాట్ అంతే. వాళ్ళు మాకు తెలియదు అసలు. వాళ్ళు ఇంటి బ్లైండ్స్ కిందికి దింపుతారు, మేము హౌస్ లోపల ఉంటాం. గార్డెన్ ఏరియాలో మొత్తం డిజైన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఈ గేమ్ డిజైన్. ఆ ఇంటి బ్లైండ్స్ దింపితే బ్లైండ్ అంతే, అవతల ఏం చేస్తారో ఎవరికి అర్థం కాదు. కట్ చేస్తే ఇంటి బ్లైండ్స్ ఎలా ఎత్తుతారు, బయట చూడంగానే ఒక్కసారి ఒక ఆరల్లాగా మొత్తం ఏంటిది అంతా ఆ లోకం ఉంటుంది, బయట ఇంకో లోకం ఉంటుంది. ఒక గేమ్ సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీ అంతా రెడీగా ఉంటుంది అక్కడ. అప్పుడు పోయి ఆ గేమ్లో మనం పాల్గొనాలి. బోలే గారికి 1 వీక్ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? బాగుందండి, మంచి రెమ్యూనరేషన్. ఫిగర్ చెప్పాలి. లక్షల్లో వీక్లీ లక్షల్లో ఇచ్చారు. ప్రామిస్ చెప్తున్నాను, అబద్ధం చెప్పదు. మంచిగా ఉంది పేమెంట్. అదే నాకు తృప్తి. ఇప్పుడు మనకు అది ఒక తృప్తి. మనం బతకడానికి మనకు అన్నం పెట్టింది. మనం బయటికి వచ్చిన తర్వాత మనం ఇంత అంటే స్టార్ కావడానికి, అంటే ఇంత పబ్లిక్ సిటీ కావడానికి దోహదపడ్డది కదా మనకి, ఇంత వెల్వెట్ కావడానికి దోహదపడ్డది. ఇప్పుడు మీకు వీక్లీ రెమ్యూనరేషన్ ఓకే. ఇప్పుడు విన్ అయిన పల్లవి, ప్రశాంత్కి కానివ్వండి, యావర్ 15 lakhs తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి ప్రైజ్ మనీతో పాటు రెమ్యూనరేషన్ కూడా ఉంటుందా? ఓకే, సూపర్. అదే ఆ సిస్టమే. అతను కంటెస్టెంట్గా అతని వీక్లీ వైజ్గా అతని రెమ్యూనరేషన్ అది. ఇది వేరు, గెలిచినది వేరు కదా, అది ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు మీ బిగ్ బాస్ ఎంట్రీ గురించి, జర్నీ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ ఎంట్రీ అయ్యేటప్పుడే ఒక మంచి ఎనర్జీతో లోపలికి వెళ్ళారు. నాగార్జున గారు ఒక మాట అన్నారు, మీరు ఒకటి నేర్చుకోండి, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫస్ట్ వినండి అని. అది స్టేజ్ మీద ఎంటర్ ఇది మన స్టేజ్ మీద మీరు బిగ్ బాస్ లోకి హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు అన్నారు. అవును. కాకపోతే నేను కొంచెం అంటే ఒక విషయం చెప్పబోయే ముందు ఆయన మాట్లాడుతున్నారు, నేను చెప్దాం అనుకుంటాను, ఆయన మాట్లాడుతున్నారు, అది ఓవర్లాప్ అయింది. నాకు కూడా ఓవర్లాప్ నచ్చదు, అలవాటు కాదు, బట్ అన్నారు. ఆ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు మీరు నన్ను అడిగితే. కరెక్ట్, పక్కా ఎగ్జైట్ లో ఉన్నా, నేను ఎగ్జైట్మెంట్ లో ఉన్నప్పుడు ఆయన అన్నారు. అది ఆయన అనడం వల్ల మాకు అది ఆదర్శమైంది. ఎందుకంటే ఓవర్లాప్ ఏదైనా, నాకు అసలు ఓవర్లాప్ అంటే నాకు నచ్చదు. ఫస్ట్ ఆ నచ్చని విషయాన్ని మళ్ళీ ఆయన గుర్తు చేయడం అనేది ఇంకా బాగుంది కదా. సరే చేశారు, హ్యాపీ కదా. పెద్ద లోపలికి వెళ్ళారు, ఆల్రెడీ ఆట చూశారు, బయట ఓటింగ్ తెలుస్తుంది కాబట్టే శివాజీ గారితో, పల్లవి ప్రశాంత్తో, యావర్తోనే ఎక్కువ ఉన్నారా? నిజంగా వాళ్ళ నేచర్ నచ్చిందా లోపల? లేదు, పక్క వాళ్ళు జెన్యూన్గా ఉన్నారు అందులో. అంటే వాళ్ళకి ఏంటంటే ఒకరి మీద కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని, ఒకరి మీద అంటే ఏదో ఇది చేయాలి, ఒక పోర్ట్రేట్ చేయాలి అనే ఇది లేదు. వాళ్ళ దగ్గర చూడలేను, బయట కూడా చూశాను కదా, వాళ్ళ దగ్గర అది కనబడలే. వాళ్ళ మీదనే స్వైర విహారం జరిగినట్టుగా నేను చూశాను కదా బయట. సో వాళ్ళు బెస్ట్ అని అనిపించింది, బయటనే అనిపించింది నాకు. ఇలా ఇందులో దాపరికం ఉంది. లోపలికి పోయిన తర్వాత అలా ఉంటారా లేదా అని నేను కూడా అనుమానపడ్డాను. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత శివాజీ గారు నన్ను భలే నీ చూశానా నీ పాటలు, అది ఇది రా కూర్చో పాడు అని ఆయన అన్నారు. మరి బాగుంది. ఇప్పుడు నేను వెళ్ళగానే అట్లా కూడా శోభ కూడా అన్నది నాతో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఇక ప్రయాణం చేస్తూ ఉంటే
అప్పుడు అర్థమైపోయింది ఆ జర్నీలో ఏందనేది మొత్తం తెలిసిపోయింది. ఓకే. ఆ తెలిసిపోయే క్రమంలో ఎవరితో ఉండాలి, ఎవరితో నాకు ఎవరితో నేను సెట్ అయ్యాను, నా మనసుకి ఎవరు దగ్గరగా ఉన్నారనేది నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. తర్వాత నేను వెళ్ళి 100% రైతు బిడ్డగా, నేను రైతు బిడ్డనే, అతనికి ఏం తెలియదు. అక్కడ అందరు సెలబ్రిటీసే, అక్కడ ఆల్రెడీ సెలబ్రిటీగానే వెళ్ళారు. నేను కూడా అలాగే వెళ్ళాను, మినిమం సెలబ్రిటీ నేను అంతకుముందు. నేను వెళ్ళాను, అందరు సెలబ్రిటీలే. అందులో కామన్ మ్యాన్, అసలు ఎవరికి తెలియదు, ఒక యావర్, తర్వాత రైతు బిడ్డ ఫస్ట్. అతనికి ఏం తెలియదు పాపం, అసలు లోకం తెలియని వ్యక్తి, మట్టి బిడ్డ అతను. కాబట్టి నాకు అతని మీద పాటలు పాడాలనిపించింది. కొన్ని పాటలు పాడాను నేను, మట్టి పాటలు, కొన్ని రైతు పాటలు పాడాను. ఆ పాటలు కొన్ని వేయలేదు ఇంకా వాళ్ళు. నేను బయట యూట్యూబ్లో చేసిన పాటలు పాడితే మరి అవి వాళ్ళు వేయలేదు, ఎందుకో తెలియదు. ఇట్లా యావరు అంటే స్పై బ్యాచ్ చెప్పాలంటే ఒకటే మాట, స్పై బ్యాచ్తో నాకు మంచి మైత్రి కుదిరింది. ఇంకొక సైడ్ సీరియల్ బ్యాచ్ అనుకుందాం, వాళ్ళు నాకు యునానిమస్గా వాళ్ళు నన్ను అందులో వ్యతిరేకం అయిపోయింది. అందులో నాకు నామినేషన్లో తెలుస్తుంది ఎవరైందనేది. నామినేషన్ ట్రిగ్గర్ చేస్తుంటే మీకు కోపం రాలేదా ఆ టైంలో? ఏవో ఒక ట్రెండ్ అన్నారు, నాకు కోపం రావడం ఉపయోగం లేదు కదా అక్కడ. ఎందుకు కోపం? వాళ్ళకు మనం నేర్పుదాం. వాళ్ళు ఏదన్నా అగ్రెసివ్ అయినప్పుడు నేను నేర్పాలి, వాళ్ళకి నేర్పడమే కాదు, ఈ జనానికి కూడా నా వల్ల బయట వాళ్ళు కూడా నేర్చుకుంటారు కొంతమంది అని నేను అనుకునేది. అంటే మనం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులం, ఒక మంచి కళాకారులం, ఒక ఇది వ్యక్తులం కదా, మనం సమాజానికి ఏదో మనం నేర్పాలి. ఇప్పుడు అది ప్రపంచ వేదిక, మనల్ని అందరూ చూస్తూ అంటారు. అలాంటి తరుణంలో మనం ఉత్తనే కారణం లేకుండా అగ్రెసివ్ కావడం, అక్కడ పోర్ట్రేల్ చేయడం, ఇవన్నీ మనకు నచ్చలే. నాకు నచ్చదు అది, బయట కూడా అంతే, నేను అట్లే ఉంటా. అశ్విని గారితో ఏంటి ఆ ఫ్లర్టింగ్ అదంతా కావాలని ఏదో టైం పాస్ అలా చేశారా, లేదంటే ఏదో స్క్రీన్ స్పేస్ కోసం అలా చేశారా? నిజంగానే చాలా మందికి ఇప్పుడు చెప్తా సీక్రెట్, మీ ఛానల్ ద్వారా ఇంతవరకు నేను చెప్పలే ఎవరికి. అసలు సీక్రెట్ ఏంటంటే, విషయం ఏంటంటే, తను వెళ్ళగా నాకు చాలా అందంగా బాగా కనపడ్డది. నేను ఆమెను ఏమని పేరు పెట్టానంటే హీరోయిన్ అన్న. అంటే అర్థం ఏంటి? హీరోయిన్ అంటే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఒక లైఫ్ ఉంటుంది, హీరోయిన్గా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి అని ఆమె పేరు హీరోయిన్ పెట్టేశాను. నేను ఒక కళాకారుడిగా, ఒక ఆర్టిస్ట్గా నేను ఆమెను చూశాను. నేను ఆమెకు అదే చెప్పిన, నువ్వు ఒక ఆర్టిస్ట్, నువ్వు హీరోయిన్, నువ్వు హీరోయిన్గా ఉంటే నేను హీరోగా నీ పక్కన నాకు చేయాలని ఉంది అన్న. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆర్టిస్ట్ సంబంధించిన బాండింగా లేకపోతే ఫ్లట్టింగ్ బాండింగా? ఇది కాదు కదా, నేను ఫ్లట్టింగ్ చేయాలనేటువంటి బాండింగ్ కాదు నాది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా తనని మెస్మరైజ్ చేస్తూ జనానికి నేను ఎంటర్టైన్ పంచాలి అనేటువంటి కాన్సెప్ట్ నాది. ఇంతే తప్ప వేరే ఏమి లేదు మా ఇద్దరి మధ్య. కాకపోతే ఆ అమ్మాయితో నేను మెయిన్ ఏంటంటే, నేను ఎక్కువ దగ్గర కావడానికి గల కారణం ఏంటంటే, ఒక ఫ్రెండ్లీగా, అంటే ఒక రకంగా ఇప్పుడు ఆమె ఎలా అంటే, మొన్న దాంట్లో కూడా పెట్టింది ట్విట్టర్, ఇన్స్టాలో కొన్ని రీల్స్ పెట్టలో మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ అని పెట్టింది ఆ అమ్మాయి. సో నేను నవ్వుకున్నా, అంటే నాకు ఒక బ్రదర్ బాండింగ్, నాకు ఒక ఇదిలాగా పెద్దలాగా అని చెప్పింది. ఆయన ఏజ్ అయింది, నా ఏజ్ అయింది అన్నది. నేను అన్న, ఏజ్ గీజ్ కాదు ఇక్కడ, హీరో. ఎస్, వాస్తవం అది, హీరో. నేను హీరో, నేను పాట చేశాను, నేను డ్యాన్స్ చేస్తాను, నేను యాక్టింగ్ చేస్తాను, నేను ఆర్టిస్ట్, నేను దాంతో బతుకుతాను, నేను అన్నం తింటా, 10 మందికి పెడతా. అలాంటప్పుడు యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను కదా. సో ఆ రకంగా నాకు హీరో అనగానే సరే, అది చిలికి చిలికి గాలివానై నాకు సార్ కూడా హీరో బోలే అనడం, ఇక నాకు కూడా అదే పడింది ముద్ర. అందరికి కూడా ఇక్కడ జనాలు కూడా హీరో అనుకోవడం. సో హ్యాపీ, అది అదృష్టం. అది నేను ఏ సినిమా చేయకుండానే నాకు హీరో అనే పేరు వచ్చింది. అదృష్టం కదా. ఒక పెద్ద హీరో అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక లెజెండరీ మనిషి బోలే, నువ్వు హీరో బోలే అనడం అనేది మామూలు విషయం కాదు కదా. సో దాన్ని నేను ఆదర్శంగా తీసుకున్నాను. హీరో అంటే నేను హీరోగా ఫీల్ కావడం అని కాదు. సో అది నిలబెట్టుకోవాలి మనం, ఆ విషయాన్ని. రియల్ హీరో కావాలి బయటకు వచ్చిన తర్వాత, ఒక రియల్ హీరోని కాదు అని నేను అనుకున్నాను. కానీ ఒక విషయం చెప్పండి బోలే గారు, మీరు లోపలికి వెళ్ళారు, మీకు నిజంగా నచ్చిన వ్యక్తులతో మీరు ఉండటం స్టార్ట్ చేశారు. నిజంగా ఆ స్పై బ్యాచ్లో మిమ్మల్ని జాయిన్ చేసుకున్నారా? మనస్ఫూర్తిగా చెప్పండి. నన్ను స్పై బ్యాచ్లో జాయిన్ చేసుకున్నారా? జాయిన్ అనేది ఏం లేదు ఇక్కడ. నన్ను స్పై బ్యాచ్లో వాళ్ళు చూడలేదు కాబోలు నాకు తెలిసి అయితే. ఎందుకంటే స్పై బ్యాచ్లో ముగ్గురే అనేది మీకు తెలుసు, యావరు, రైతు బిడ్డ, శివాజీ అన్న, ఇది ఓపెన్.
నన్ను శివాజీ అన్న స్పై బ్యాచ్గా నన్ను ఎప్పుడు చూడలేదు, యాక్చువల్గా నన్ను చూడలేదని. కానీ స్పై బ్యాచ్కి నేను పాజిటివ్గా అనుగుణంగా స్పై బ్యాచ్ నాకు ఇష్టం అనేటువంటి రీతిలో నేను ఉన్నాను, అంతవరకే నాకు తెలుసు. బట్ స్పై బ్యాచ్లో తీసుకోవాలంటే వాళ్ళకు ఉండాలి కదా, తీసుకోవాలనే. మీ సైడ్ నుంచి మీరు వెల్కమింగ్ గా ఉన్నారు కానీ అటు సైడ్ నుంచి మీకు వెల్కమ్ రాలేదు అనేది. స్పై బ్యాచ్లో నన్ను వాళ్ళు యాక్చువల్గా నన్ను తీసుకోలేదు అనేది అర్థమైంది బయటకు వచ్చిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొన్న ఒక ప్రోగ్రామ్ జరిగింది స్టార్ మాలో, మాకు ప్రోగ్రామ్ జరుగుతుంటాయి కదా, దాంట్లో కూడా స్పై బ్యాచ్గా వీళ్ళనే ముగ్గురిని పిలిచారు. వాళ్ళ ముగ్గురు నేను ఆనందపడ్డాను. దాన్ని నాకు ఫీలింగ్ అంటే నెగిటివ్ పెట్టుకుని నేను, నాదొకటేనండి నా భావన, నేను సాయం చేస్తానంతే, నేను హెల్ప్ అయితే హెల్ప్ చేస్తా అంతే, నాది నా వరకు. బిగ్ బాస్ కి అసలు ఈ ప్లేయర్ అన్ఫిట్, వర్స్ట్ ప్లేయర్ అని నిజంగా మీకు ఎవరైనా అనిపించారా? వర్స్ట్ ప్లేయర్ అని నేను చెప్పలేను. ఇప్పుడు అందరూ మంచిగా ఆడిండ్రు, వాళ్ళ ఇదిలో ఆడతారు, వర్స్ట్ ప్లేయర్ అని అనలేం కదా. ఇప్పుడు ప్లేయర్ ఆడేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను స్వాప్ చేసేటప్పుడు వీక్ ప్లేయర్ కింద స్వాప్ చేసుకున్నారు నన్ను. సో నాకు నవ్వు వచ్చింది. అంటే నేను ఎలాంటి ప్లేయరో నాకు జనానికి తెలుసు, నేను ఎంత పెద్ద ప్లేయర్ అనేది జనం గుండెల్లో ఉండిపోయే ప్లేయర్ నేను. అదొక ప్లేయింగే, అసలు అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ప్లే అంటే అక్కడ ఆట నేను ఆడే వరకు ఆడాను, కానీ ఆటల్లో అప్పుడే నేను ఇట్లా నేను ఇట్లా దునుకాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్ తమ్ముడు ఉన్నాడు, అమర్ లాంటాడు 4-5 వారాల వరకు ఏం ఆడలే అతను, 5-10 వారాల వరకు కూడా లేదు అతను రిజల్ట్. అతను ఎప్పుడు అతనికి ఆల్రెడీ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కూడా అతనికి ఒక కేక్ ఇచ్చారు, నాకు గారు పంపించేది కేక్. అంటే అతను బాగా ప్రోత్సహించారు. సో నాకేంటంటే నాకు నేనే అక్కడ నా పాట, నా ఆట, నా మాట, నా మంచి బాట అందరికి ప్రోత్సహించడం. ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది, ఓదార్చడం. ఇంకొకరు ఏదో ఉన్నారు, రైతు బిడ్డ ఏడుస్తాడు, ఎందుకు తమ్ముడు నేను ఏడవడం, వద్దు తమ్ముడు ఏడవకు, నువ్వు ఆడతావు, ఓడిపోతే ఏడవడం ఏంటి, నువ్వు ప్రయత్నం చేసినావు, ఎలా తెలుసు అని చెప్పడం. ఇట్లా ప్రోత్సహించాను నేను, కానీ నేను కప్పు కొట్టాలని ఎప్పుడు అనుకోలే. మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా మిమ్మల్ని. స్టార్ మా బ్యాచ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి నిజంగానే ఎక్స్ట్రా సపోర్ట్ దొరికిందా లోపల నుంచి కూడా? లైక్ ఇప్పుడు మీరు అన్నారు కేక్ పంపారు, బూస్టప్ ఇచ్చారు. అదే నేను చెప్పానండి, స్టార్ మా ఇప్పుడు నేను స్టార్ మానే కదండి. ఇప్పుడు ఓకే, బిఫోర్ చెప్పండి నాకు. బిఫోర్ అనేది వాళ్ళకు ఎట్లయినా ఇంటి బిడ్డ ప్రేమ ఉంటుందండి, అంతే తప్ప మమ్మల్ని ఇప్పుడు ఎదుటోళ్ళను ఏదో చేయాలని మమ్మల్ని చేయాలని వాళ్ళు అనుకోరు. మాకు అన్నం పెట్టింది వాళ్ళే, వాళ్ళకి అన్నం పెట్టింది వాళ్ళే. అప్పుడు మనం బ్యాచ్లో ఎందుకు చేస్తాం? ఇప్పుడు నేను స్టార్ మా బ్యాచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆల్రెడీ బిగ్ బాస్ నన్ను పిలిచిందంటే నేను స్టార్ మా బ్యాచ్ అన్నట్టే లెక్క. కాకపోతే వాళ్ళతో ఎక్కువ కాలం వాళ్ళ పెద్ద కొడుకు నేను చిన్న కొడుకు అండి, చెప్పాలంటే వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు అండి. కొడుకు ఇప్పుడు చిన్న కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది అట్లా అనుకోవచ్చుగా. స్టార్ మా ఒకటేనండి, వాళ్ళ స్ట్రాటజీ అనుకోండి ఏం లేదు, అందరు బాగా ఆడాలి, అందరు పైకి రావాలి. ఒకవేళ ఒక్కొక్కరు వెరైటీగా చేస్తా అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తా అంటే ఆ పేరు మా ఛానల్కి రావాలి, జనం వాళ్ళని మెచ్చుకోవాలి, మాకు రేటింగ్ రావాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి ఏముంటుందండి, సక్సెస్ కావాలి మా ప్రోగ్రామ్. ఇప్పుడు 7 ఫుల్ సక్సెస్ అయింది. ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ, అందులో ఒకడు అగ్రెసివ్, ఒకడు ఆటగాడు, ఒకడు పాటగాడు, ఒకడు మాటగాడు, ఒకడు తూటగాడు, ఇట్లా రకరకాలుగా ఉన్నారు అలా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ ఉన్నారు. ఈ బిగ్ బాస్ వల్ల మీకు నేమ్తో పాటు కొన్ని ట్రోలింగ్స్ కూడా వచ్చాయి మీ పైన. మనిషి అర్థం కాడని, సెన్స్లెస్ అని, లేకపోతే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరు, అసలు ముందు మాట్లాడేస్తారు అని. ఇంకొకటి అదేదో మైక్ గురించి ఈ మాట కూడా చెప్పలే, బట్ అది అవసరం లేదు. వీటిపైన అసలు ఏంటి మీకు? ఈ విషయం కూడా మీ ఛానల్కి చెప్తున్నా ఫస్ట్ టైం. అసలు పెద్ద జోక్ ఏంటంటే, నేను అందులో పెద్ద జోకర్ అని ఎవరికి తెలియదు, అందుకే వాళ్ళకి అర్థం కాలేదు. నేను చేసేది జోక్ అని వాళ్ళకి తెలియదు. ఎవరైతే అర్థం కాలేదు అనుకున్నారో, మీరు కావాలని బయటకు వచ్చినాక జనానికి నేను అర్థమైనా కదా, ఇన్ని కోట్ల జనానికి నేను అర్థమైన తర్వాత బోలే ప్రాణం అసలు. ఇట్లా నేను అసలు కారులో వెళ్తా అంటే చీకట్లో, నా కారు లోపల చీకటిగా ఉంటుంది కదా, కార్ బయట నైట్లో, అరే బైక్ ఇట్లా ముందు తీసుకొచ్చి బైక్ ఆపి ఫోటో దిగుతాను. ఏంటి అసలు ఇంత ఇది అసలు అన్నా, నువ్వు అంటే ప్రాణం. మాకు ఏడుస్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తే మీద పడి ఏడుతాను కొంతమంది, బిడ్డ ఇంకేమైనా అయిందా బిడ్డ, అయ్యో అట్లా చేస్తే నేను ఇట్లా అంటాను. బాబు ఎంత అంటే నన్ను ఎంత వాళ్ళు ఓన్ చేసుకున్నారు. నాకు లోపల అది ఒక గేమ్,
ఆ గేమ్ అలా తీసుకోలేవాళ్ళు, వాళ్ళు నిజంగా జరిగినట్టు తీసుకున్నారు. సో ఆ రకంగా నా బిగ్ బాస్ హౌస్లో నేను పెద్ద జోకర్ని, అంతే. నేను పెద్ద కళాకారుని, నేను ఒక కళాకారుని, ఒక పాటగాన్ని, ఒక జోకర్ని. నా జీవితం ఏంటంటే బిగ్ బాస్ లైఫ్ అంతా నేను చూశాను. బిగ్ బాస్ ఆ లోపల ఉన్న గేమ్ అంతా తెలుసు నాకు. కాబట్టి అంటే బిగ్ బాస్లోకి పోయి ఎట్లా పడితే అట్లా వాక్కుంటా, అంటే నామినేషన్ వచ్చిన రోజు అనుకుంటా, ఆట వచ్చిన రోజు అనుకుంటా, ఇదే నా జీవితం, ఇంకొకటి లేదా జనాలకి అనుకున్నాను నేను. నాది అందించాలి, నేనేంటి అని అనుకున్నా. అయితే సడన్గా నాదొక డిఫరెంట్ అనిపించింది కాబట్టి నాకు నేను అర్థం కాలే. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల ఏజ్ ఏందని అడిగాడు ఒక ఆయన, అలా 5321315153 అన్న. ఇట్లా నవ్వాలి, ఇట్లా నవ్వాలి, ఇట్లా నవ్వాలి, 532 ఇదేందన్నా నాకు అర్థం కాలే. చెప్పే అది జోకు. ఎందుకు ఆయనతో జోకేశానంటే అతను ఎప్పుడు కూడా అన్న ఎంతమంది పిల్లలే నీకు, ఆయన కూడా యాక్టింగ్ చేయగలడు, మంచి యాక్టరే. ఆయన ఎలా ఉన్నాడంటే నాడన్నా బోలేనా రా అనేది, ఈయనేంది ఇట్లున్నాడు అని చెప్పి నేను నవ్వేయాలి, ఈయనను కొంచెం నవ్వేయాలి. ఆయన నవ్వడు, మళ్ళీ ఆయన యాక్టింగ్ అంటే వేరే క్యారెక్టర్లు కానీ డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తాడు ఆయన, మంచి యాక్టర్ ఆయన. ఎవరైనా ఉన్నాడు ఈ 5321 నాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, పాపం ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ ఆయన చెడు అంటలే, జస్ట్ ఆయన నాకు ఫ్రెండే, మనకు కూడా ఇది నా తోటి కంటెస్టెంట్ కదా. అమ్మా నేను ఎవరైతే అందులో డల్గా ఉంటారో వీళ్ళని నవ్వేయాలి, ఇంక పాట పాడాలి, బాధలో ఉంటే పాట పాడాలి, ఇది నా కాన్సెప్ట్ అనేసరికి అని నేను అర్థం కాలే. ఇంకొకటి జరుగుతుంది, జరిగినప్పుడు ఇట్లా అర్థం కాలే, వీళ్ళకి జోక్ అర్థం కాలే అని నేను అనుకుంటాను. అయితే నేను చేసేది అక్కడ జోకు, మరి ఆ జోకు నవ్వుతే అయిపోద్ది, నేను అర్థమవుతా, నవ్వుతే అయిపోయా. ఆ నవ్వకుంటా ఉండటం వల్ల అర్థం కాలే. కానీ జనానికి అర్థమైనా వీడు పెద్ద జోకర్ అని, భలే నవ్విచ్చిండు బోలే, భలే డైలాగులు. ఇప్పుడు డిఫెన్స్లో ఇప్పుడు ప్రియాంక బోలే అన్న అన్నది, ఎస్ ప్రియాంక అటెండెన్స్ అన్న, అట్లా అంటారా ఎవరన్నా? అటెండెన్స్ అంటే రెడీ, ఇక నువ్వు నాకు ఎత్తామని తెలుసు అన్నట్టు. అటెండెన్స్ ఎస్ సార్ అంటాం కదా, పిలవంగానే ఎస్ సార్ అంటారు కదా స్కూల్లో అటెండెన్స్లో. నేను కూడా దాన్ని కొత్తగా వాడినా, అది హిట్. అంటే నేను బోలే అన్న అనగానే చెప్పు ఏంటి అంటే ఎట్లుంటుంది, రెగ్యులర్. ఓకే. సో జనానికి నేను ఎంటర్టైన్ చేశాను, బిగ్ బాస్ నా ఆడియన్స్కి నేను ఎంటర్టైన్ చేశాను. నేను పాటలు పాడినా, బయటకు వచ్చిన తర్వాత నాకు వాళ్ళందరూ ఫ్యాన్ అయింది. వాళ్ళ ఇంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్నా, ఇది నాకు కావాలి. నాకు గారు అడిగారు ఫినాలేలో క్వశ్చన్ అడిగారు, బోలే ఎంతోమందికి అర్థం కాలేదు అనగానే మెజారిటీ అర్థం కాలే అనేది పెట్టారు బోర్డు. ఈ మా స్పై బ్యాచ్ అంతా కూడా నా గురించి నేను అర్థమైనా కాబట్టి వాళ్ళు ఎస్ బోర్డు అర్థమయ్యే, మాకు అర్థం ఎంతమందికి అర్థం కాలే అంటే ఎస్ బోర్డు కానీ వీళ్ళు నో బోర్డు పెట్టారు మా వాళ్ళు, మాకు అర్థం అయిందన్నట్టుగా. అంటే ఇప్పుడు అడిగారు బోలే ఏమంటావు నువ్వు అన్నారు నన్ను. నేను ఒకటే డైలాగ్ అన్నా అందరూ, సార్ నేను జనానికి అర్థమైనా సార్ అన్న అనగానే అందరు నవ్విండ్రు, సార్ అబ్బా వెరీ గుడ్ అన్నారు. అంటే నాకు కావాల్సింది ఏంటి, మనం ఎంటర్టైన్ ఎవరినైతే మనం ఎవరి ముందైతే మనం ఇది చేస్తానో ఆడియన్స్కి మనం అర్థం కావాలి ఫస్ట్. అందులో ఉన్న వాళ్ళు అర్థం కాలేదంటే అది స్ట్రాటజీ వాళ్ళది, అది పోర్ట్రే. ఇంకోటి అది నెగిటివ్, అది తొక్కాలనే అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు అక్కడ. సో అక్కడ బిగ్ బాస్ ఉద్దేశించి వాళ్ళు నాకు పగ కాదు, వాళ్ళు నాకు మిత్రులే. ఇదంతా మేము చూసాము ఎవ్రీడే ఎపిసోడ్. బట్ ఆఫ్టర్ ఫినాలే అసలు ఏం జరిగింది అనేది మీ ఒక్కరికే తెలుసు, ఎందుకంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఎపిసోడ్ వరకు మీరే ఉన్నారు. అసలు ఆ రోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అశ్విని కారు కానివ్వండి, గీతురాయలు కార్లు, కొంతమంది అలానే రన్నరప్గా నిలిచినటువంటి అమర్దీప్ కార్ కానివ్వండి, వీళ్ళ కార్లు ధ్వంసం చేయటం, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారు అనటం, ఆ తర్వాత మీడియాతో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాడు పల్లవి ప్రశాంత్ అన్న కొన్ని న్యూస్లు, ఒక 2 డేస్లోనే అరెస్ట్ చేయటం. అసలు ఏంటి ఎపిసోడ్ అంతా ఏం జరిగింది? ఇప్పుడు బిగ్ బాస్ ఫినాలే అయిపోయిన తర్వాత అప్పటికి 11 అవుద్దండి, ఎందుకంటే 10:30 వరకు మీకు
టెలికాస్ట్ అయిన తర్వాత అప్పుడు అప్పటి వరకు మిమ్మల్ని అందరిని లోపలే లోపలే ఉంచేసారా? పెడతారు, మొత్తం లాక్ చేస్తారు, ఓకే. ఒకరు బయటికి వెళ్దాం అందులోనే వాష్రూమ్స్ ఉంటాయి, మొత్తం లాక్ చేస్తారు. మాకు అన్ని తినడానికి అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు, డిన్నర్ సంబంధించి చాలా బాగుంటుంది, అంతా ఓకే. దాని తర్వాత 11 అవుద్ది, ఇంకా 11 అలా 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 అందరితో కలిసి మళ్ళీ బాయ్ చెప్పి అంత హాయ్ బాయ్ చెప్పుకునేసరికి 11:30 అవుద్ది, 12 కూడా అవుద్ది. అయితే ఇప్పుడు ఏం చేశారు, 11 అయిపోగానే చాలామంది బయటకు వచ్చేసిండ్రు, కొంతమంది వెళ్ళిపోదామని. వాళ్ళు కూడా చెప్తారు ఎప్పుడు కూడా అండి, బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, ఆ గ్రూప్ తెలుసు, ఏం తెలుసు, ఇప్పుడు బయటికి వెళ్తే వీళ్ళ మీద ప్రాబ్లం అవుద్ది అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు మాకు. మీరు ఎందుకు వెళ్ళడం అంటారు వాళ్ళు, వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్తే వాళ్ళు ఇక మీరు మేమేమో వెళ్దాం అని ఇక తొందర పెడతా అంటాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కార్లని గ్రూప్ చేస్తారు, ఒక 6-7 కార్లు ఒకరు వెళ్ళనియరు, ఒంటరి ఒక్క కార్ని వెళ్ళనియరు, 5-6 కార్లు ఒకేసారి పంపించి బయటికి పంపించేస్తారు. అట్లనే పంపించారు మమ్మల్ని. పంపించేసరికి కొంతమంది ఆ గేట్ నుంచి మళ్ళీ పక్క గల్లీకి, ఈ గల్లీ నుంచి ఆ గల్లీకి వెళ్ళేసరికి అక్కడ జనం ఇక్కడ జనం ఇక్కడ జనం, అప్పుడు ఇండివిజువల్ అయిపోయినాయి అన్నీ. ఓకే. అయిపోయేసరికి ఇప్పుడు ఏమైంది, ఇండివిజువల్గా అటాక్ చేసాను అందరూ. ఇప్పుడు జనాలు ఆ టైంలో ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, నేను మళ్ళీ దీన్ని నేను కాంట్రవర్సీ చేయాలి, తప్పు. ఒకరి అభిమానులు ఒకరి కాలద్దాలు వాళ్ళగొట్టిండ్రు అని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమర్ గెలవలేదు ఊరికే అంటున్నా, ఇది అమర్ గెలవలేదని కోపంతో అమర్ కారద్దాలు వాళ్ళగొట్టచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఎలా తెలుసు అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఫేక్ మాట చెప్తున్నా. అవును అమరు, అరే అమర్ నువ్వు గెలవలే, నువ్వు ఎందుకు గెలవలేదా, నీ అద్దాలు పలగొడతావరా అని పలగొట్టొచ్చుగా, కోపంతో అభిమానంగా పలగొట్టొచ్చుగా. అంటే పలగొట్టే వాళ్ళకి ఇది అని ఎవరికి తెలుసు, వాళ్ళ ఆలోచన. పోనీ డ్రంక్ అంటే బాగా తాగి చేయొచ్చు కదా, లేకపోతే ఊరికే ఏదో ఇది చేయాలని కూడా, డిస్టర్బెన్స్ చేయాలని కూడా చేయొచ్చు. అసలు దానికి అది ఇన్ఫినిట్, మనకు అది చెప్పలేం ఎలా చేశారనేది. కానీ ఆ రోజు జరిగినటువంటి అద్దాలు పలగొట్టడం అనేది చాలా, అది మనకు దారుణమైన విషయం అది అట్లా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ, అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు లోపల, చాలా బాధేసింది నాకైతే. ఆడపిల్లలు ఒక్కరే వెళ్తుంటే కూడా పాపం అమ్మాయి అశ్వినిది కార్ లాగారు ఇలాగా, అసలు డోర్ లాగారు ఆమె. చాలా నాకు డేట్ చేశాను నేను ఆ డోర్ లాగినప్పుడు. ఒకవేళ ఆమె బయటకు వచ్చి ఉంటే ఆ పరిస్థితి ఏంటి ఆడపిల్ల అని చాలా బాధేసింది. ఇది పక్కన పెడితే దీనికి పల్లవి ప్రశాంత్కు ఎలాంటి సంబంధం లేదు. ఒకటి, పల్లవి ప్రశాంత్ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, అది తను అనుకున్నాడు, అందరం అనుకున్నది చిన్న మిస్టేక్ అది, కానీ జైల్లో వేసే మిస్టేక్ కాదు అది, అతన్ని జైల్లో తీసుకుపోయేసేటువంటి మిస్టేక్ అది కాదు. అది అదేంటంటే వీళ్ళు జనాలంతా ఎక్కువ అయిపోయినరు, బాగా మూకుమ్మడిగా ఇది చేస్తాను జనం, ఇక్కడ ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది అని చెప్పారు. చెప్తే మనోడు ఏం చేసిండంటే, ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే అతనికి ప్రొఫెషనల్గా తెలియదు ఇదంతా. అంటే ఎందుకు ఇట్లా పోలీసులు చేస్తాను, నా అభిమానులు కదా, మరి వీళ్ళు ఇట్లా వెళ్ళిపోతా అంటే నన్ను అపార్థం చేసుకొని, మరి నా మీద నన్ను కూడా అపార్థం చేసుకుంటే జనాలకి ఇన్నోళ్ళు ఉన్న నాకు ఓట్లు వేసిన వాళ్ళు వీళ్ళ కోసం నేను ఒకసారి అభివాదం అట్లా చేయకపోవడం చేస్తా అన్నట్టుగా అతని ఆలోచన కాకపోవచ్చు, అది పక్కన అందియొచ్చు ఎవరో ఫ్రెండ్స్, మళ్ళీ పోదాం అని చెప్పి తిరిగి మళ్ళీ రావడం, అదొక్కటే మిస్టేక్. అది జైల్లో వేసే మిస్టేక్ అయితే కాదు. ఇది పక్క. వెళ్ళిపోయిన అతను మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వాళ్ళకి అభిమానం చేసి వెళ్ళిపోయాడు. కానీ అతను రిటర్న్ రావడం వల్లనో ఇది చేయడం వల్లనో కారు అద్దాల వల్ల లేదు. కారు అద్దాలు, బస్సు అద్దాలు పలిగినప్పుడు అతను లోపల ఉన్నాడు 10:30 మాతో చికెన్ లాలీపాప్స్ తింటాడు పల్లవి ప్రశాంత్. మేమంతా కలిసి తిన్నాం, అది కూడా చెప్తాను. ఇక్కడ కారు అద్దాలు పడుతున్నప్పుడు మేము చికెన్ లాలీపాప్స్ తింటాను, మాకేం సంబంధం? ఆకలి అవుతుంది మాకు, మేము అన్నం తింటాం. అదే అంటున్నా. ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను ఉన్నా కాబట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళగానే, పోలీస్ స్టేషన్ అంటే నాకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ ఏంటి, అరెస్ట్ ఏంటి, నాకు పిచ్చిలేసింది. అరెస్టా అంటే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చి అప్పుడే ఏదో స్మగ్లింగ్ చేసిండా అనుకున్నా, అరెస్ట్ అవుతాడా, అప్పుడే ఏదో ఫ్రాడ్ చేసిండా ఎవరినన్నా అనుకున్నా. బాధ అయింది. పోలీస్ స్టేషన్కి పోయినా, అక్కడి నుంచి అంటే జడ్జి గారిని విచారించి పంపించేసిన జైలుకి అంటారు. నేను షాక్. ఏసీపీ గారు ఏంటండి ఇది, అసలు అలా ఎలా ఉంటుంది సార్ ఇది? ఒక సమాజానికి ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించినటువంటి ఒక వ్యక్తి ఈ సమాజానికి ఒక
ఇన్స్పిరేషన్ అందించినటువంటి వ్యక్తి, ఒక మట్టి బిడ్డ స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఇంత టైటిల్ని సంపాదించిన తర్వాత వీలైతే మీరు అతను పిలిచి అతను క్లాస్ ఇచ్చి ఏదో ఒక చిన్న ఒక దాన్ని ఏమంటారు, పిలిచిన తర్వాత పిలిచి అతన్ని మీరు దాన్ని ఏమంటారు, పోలీసులు మనకి చెప్తారు కదా, కౌన్సిలింగ్ ఎగ్జాక్ట్లీ కౌన్సిలింగ్ ఇస్తే సరిపోయేది. ఒకవేళ మీకు అంత ఇదైతే మళ్ళీ పోలీసులు ఫోటో దిగిన అతను. ఇక్కడ నేను పోలీసులు తప్పు పట్టట్లేదు, అది కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎందుకు పట్టట్లేదు అంటే వాళ్ళు ఆన్ డ్యూటీలో పర్ఫెక్ట్గా ఉన్నారు, వాళ్ళు డౌట్ లేదు. వాళ్ళకి ఏంటంటే ఇది చెప్పింది వినలేదు కాబట్టి ఆ సెక్షన్స్ ఉంటాయి దానికి సంబంధించి, ఆ సెక్షన్ సంబంధించి కేసు అతని మీద పుట్టప్ చేసిండ్రు, పెట్టిండ్రు. సో వాళ్ళు సెక్షన్ మీద లా ప్రకారం వాళ్ళు పెట్టారు కాబట్టి, చట్ట ప్రకారం పెట్టారు కాబట్టి మనం కూడా చట్ట ప్రకారం వెళ్ళి వాళ్ళు అతన్ని నేను బెయిల్ మీద బయటికి తీసుకొచ్చిన, దగ్గర ఉండి లాయర్లు అప్పుడు వినోద్ అన్న, చాలామంది, లక్ష్మణ్, వీళ్ళంతా లాయర్లు కలిసి. ఇప్పుడు బెయిల్ పైనే ఉన్నాడండి ప్రశాంత్? బెయిల్ పైనే ఉన్నాడు. ఇప్పుడు 14 days, ఇప్పుడు ఎందులో ఏం తెలియదు నాకు. 14 days తర్వాత మొన్ననే అటెండ్ అయ్యింది కోర్టుకు. మళ్ళీ ఇప్పుడు అయిపోతుంది, బెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి మధ్యలో. కానీ అసలు బిగ్ బాస్ నుంచి ఎవరు బయటికి రాలేదు ప్రశాంత్ టైంలో, మీరు ఒక్కరే వచ్చారు. ఎందుకని? మీకు బ్యాక్ సపోర్ట్ ఉండటం, శివాజీ గారు కాల్ చేయటం, ఎవరు కాల్ చేయటం, ఇట్లాంటివి నిజంగా ఏమైనా జరిగాయా? మీరు ఒక్కరే? నాకు చేయలేదండి, కాల్ చేయలేదు, ఎవరు చేయలేదు. ఓకే, అంటే కాల్ ఏం చేయలేదు నాకు. తర్వాత ఇది బెయిల్ దొరికిన తర్వాత ఇక అప్పుడు టచ్లోకి వచ్చాను. అప్పుడు కూడా శివాజీ నాకు చేయలే ఇంకా నాకు. బట్ అట్లా అని చెప్పి నేను శివాజీ అంటలేను. నా భావన, నా ఉద్దేశం నేను ఉన్నాను అంతే. ఓకే. తర్వాత శివాజీ అన్న మళ్ళీ ఏదో బయట చూశాను అంత. చాలామంది అడిగారు నన్ను, బయటలో కనీసం మీకు పేరు కూడా చెప్పలేదు అది ఏంటని. నేను అన్నాను, పేరు చెప్పలేదు అంటే అది నా పేరు అంటే నన్ను ఎందుకు పొగడాలి ఆయన అని నేను అనుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఒకటండి, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి సెల్ఫ్ ఇది సాటిస్ఫాక్షన్ వాళ్ళది కదా, ఎవరి త్యాగం వాళ్ళది, ఎవరి ఫ్రెండ్షిప్ వాళ్ళది. నాకు అనిపించింది నేను చేశాను అంతే, నాకు అనవసరం. వాళ్ళకి రాలేదు నాకు వచ్చిందని నేను అనుకోను, నాకు సంబంధం లేదు అది. ఇప్పుడు ఆ నొప్పి నాకు నొప్పేసింది, నాకు బాధ అనిపించింది, నేను వెళ్ళాను వెంటనే. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు అతని గురించి నాకు తెలిసి అంత ఆటగాడు, అంత బాగా ఆడి, అంత కష్టపడి కిందపడి దెబ్బలు తగిలించుకొని ఆగం అయినోడు, అతని గురించి నేను కళ్ళు నీళ్ళు తీసిన లోపల. బయటకు వచ్చిన తర్వాత టైటిల్ గెలుచుకున్నాడు, అతని మీద నా రేంజ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అబ్బా అసలు ఇంత వ్యక్తి అసలు గెలుచుకొని కూడా వచ్చిండు, జైలు పోవుడైంది, షాక్ అయినా అసలు. ఆ బిగ్ బాస్ టైటిల్ తీసుకుపోయి జైలు వేసుడైంది. ఈ ఎపిసోడ్ వరకు ఓకే, విన్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత మీడియా పైన రూడ్గా మాట్లాడటం, ఈ ఎపిసోడ్ తెలుసా మీకు? వీడియోస్ బయటకు వచ్చినాయి కదా, చాలా మంది యూట్యూబర్స్ ఎవరైతే అతన్ని సపోర్ట్ చేసి లోపలికి పంపారో ఆ తర్వాత బయటకు వచ్చాక ఇప్పుడు చిరాకులో కాదండి. తర్వాత ఏందండి, ఇప్పుడు 100 మంది ఎగబడ్డప్పుడు ఒక టైటిల్ గెలుచుకున్న మనిషికి అంతమంది, ఇప్పుడు కనీసం 200 మంది వచ్చినట మీడియా వచ్చినప్పుడు అతను ఎవరికని ఇస్తాడు? ఆ ప్రయత్నంలో ఇరిటేట్ కావచ్చు, నేను వెనకకేసుకురాను. ఏది కూడా చిన్న చిన్నవి జరుగుతాయి, అంత మాత్రాన అతను మనం ఎప్పుడు రేపు మళ్ళీ పబ్లిసిటీ, అతన్ని మా కళాకారు మాలాంటి వాళ్ళు పబ్లిసిటీ చేసి మీరు కూడా లబ్ధి పొందుతారు, మీ ద్వారా మేము పొందుతాం, అందరం సమానమే కదా ఇక్కడ. అట్లాంటిది ఏం లేదు. అతన్ని గురించి బ్యాడ్గా ఇది పోర్ట్రే చేయడం లాంటి అంత నేరస్తుడైతే అందరు కాదు, అతనికి తెలియదు. ఓకే, అతను అమాయకుడు, అసలు అతనికి ఏం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అతనికి సిస్టమ్ అంటే ఇది ఆట ఆడతాడు అంతే. ఓకే, ఇది చేయాలి, ఓకే చేస్తాడు అట్లా. ఇప్పుడు ఈ నారు దున్నాలి, దున్నుతాడు, ఇత్తనం ఎత్తాడు, ఇంతవరకే అతను. కానీ ఇప్పుడు మనకున్నంత డెప్త్, ఆ నాలెడ్జ్ ఇది అతనికి తెలియదు. ఓకే, అని నాకు తెలుసు అది, ఆ విషయం. నేను లోపల అతనితో ఉన్నా కాబట్టి. ఇప్పుడు ఆట ఓడిపోతే ఏడ్చేటోడు చిన్నపిల్లల లెక్క అంతే. బయటకు తీసుకొచ్చారు పల్లవి ప్రశాంత్ని. ఆ తర్వాత రెస్పాన్స్, పల్లవి ప్రశాంత్ మీది బాండింగ్ ఎలా ఉంది? నాట్ బ్యాడ్, బాగుంది, పర్వాలేదు. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసిండ్రు 31st రోజు కూడా. ఓకే, అంటే ఈలోగా మా ఇంటికి పిలిచినాం, మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళందరూ. మీ ఇంట్లో భోజనం కూడా పెట్టినట్టున్నారు అందరికి? అవునా, అందరు వచ్చారా? వాళ్ళే శివాజీ అనే కాల్ చేశారు నాకు. ఓకే, చేసి మరి ఇట్లా వస్తున్నాం మేము, రండి అన్న అన్నాను. అందరు వచ్చిండ్రు, వచ్చి వాళ్ళు అంటే ఒక రకంగా అప్రిషియేట్ లాగానే వచ్చారు, నాకు నన్ను అప్రిషియేట్ చేసినట్టుగా, మంచి పని చేశారు అనేలాగానే వాళ్ళు ఆ భావనతో వచ్చారు. తమ్ముడు కూడా చాలా ఆనందపడ్డాడు మా ఇంటికి వచ్చినందుకు, నన్ను కౌగులించుకొని చాలా అంటే భావోద్వేగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. మంచిగా అనిపించింది.
తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి, అయ్యా నీ రుణం ఎట్లా తీసుకోవాలయ్యా అని. అయ్యో రుణం కాదు, ఇది నా బాధ్యత, ఎవరి బాధ్యత వాళ్ళకు ఉండాలి అంతే. నాకేదైనా జరుగుతుంది మీరు బాధ్యతగా ఉండండి, మీకేం జరిగింది నేను బాధ్యతగా ఉంటాను, అందుకని ఇది రుణాలు కావు ఇవి అని నేను చెప్పిన. చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ శివాజీ అన్నది ఏదో మొన్న అంటే వెళ్తున్నాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటాను మేము. రైతు బిడ్డకు ఒక సినిమా వచ్చింది, అవునా, నా దగ్గరికి వచ్చింది ఆ సినిమా. అంటే డైరెక్టర్ వచ్చాడు, ఒక కథ ఉంది చెప్తానంటే, ఇంకా వచ్చిందంటే ఈయన ఒప్పుకుంటేనే రెడీ అవుతుంది అది, ఈయన ఒప్పుకోవాలి. మళ్ళీ అక్కడ శివాజీ అన్న కూడా అడిగాను, అన్న మరి ఏమంటారు అంటే, శివాజీ అన్న ఇదిలో ఉన్నాడు కదా అతను, అడిగితే నేను చెప్తాను కథ వినని చెప్తాను, వాడిని కూడా అడుగు అని చెప్పారు ఆయన కూడా. అడిగితే తమ్ముడు అని అంటే పరిచయం చేయించా, అన్నపూర్ణలోకి వచ్చారు ఆయన డైరెక్టర్ అండ్ రైటర్, యాక్చువల్ మంచి సినిమా చేసిన రైటరే అతను. నేను సినిమా రైతు బిడ్డ మీద చేద్దాం అనుకుంటాను అన్నాడు, పరిచయం చేయించిన. ఎవరికైనా యావర్ చెప్పిన పని, యావర్ కూడా అల్లాహే అల్లా సినిమా తీస్తాను ఇప్పుడు, అల్లాహే అల్లా పడ పెద్ద హిట్ అయింది, వాళ్ళు సినిమా తీస్తాను లక్ష్మణ్ డైరెక్షన్లో. హీరో ఎవరండి? యావరా? అందులో టోనీ హీరో, సెకండ్ హీరో కావాలి కదా. ఆ యావర్ నన్ను అడిగారు, నేను యావర్ని మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి పిలిపించి వాళ్ళకప్ప చెప్పాను. ఇట్లా అన్ని శుభశ్రీకి పిలిచి ఫస్ట్ మంచి వేదిక, చాలా చాలా అందంగా చూపించాను నేను ఆమెను. కానీ ఫస్ట్ శుభశ్రీ ప్లేస్ లో అశ్వినిని అనుకుంటే అశ్విని చెయ్యను అన్నందుకు శుభశ్రీని తీసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. అడిగానండి నేను, అశ్విని అడిగాను, అశ్వినిని చేయమని అడిగారు. ఇది కాదు నా పాట, నాకు ఇంకా వేరే పాట కావాలని అడిగింది ఆమె. ఈ పాట నేను చేయను అన్నది. సరేరా చేయను అంటానికి రీజన్ అంటే ఏమో ఒక పాట నాకు నచ్చలే అన్నది. సరే నీకు నచ్చే పాట చేసినప్పుడే నేను చేద్దులే అని నేను అన్నాను. ఆమెకు నచ్చాలి ఆ పాట, అట్లా నచ్చినప్పుడు చూద్దామని నేను అన్నా. నిజమే మరి అన్నది నిజమే కదా, తప్పే ఉంది. మీకు ఆఫర్స్ ఏమొచ్చాయి బయటకు వచ్చిన తర్వాత? ఈ క్రేజ్ ఇదంతా ఓకే, నాకు చాలా వచ్చాయి ఆఫర్లు. 3 సినిమాలు వచ్చాయి హీరోగా. ఇప్పుడు నేను సినిమా చేయబోతున్నా, అంటే ఇప్పుడు నేను చెప్పొద్దు, అది అనౌన్స్ అయిన తర్వాత బాగుంటుంది. భోలే అంటే హీరో, దాని మీద నేను ఇప్పుడు నాకు కథ వింటున్నా. అంటే ఆల్రెడీ వాళ్ళే వచ్చి అడిగారు నన్ను, అంటే హీరో అంటే సినిమా హీరోగానని కాదు, అంటే నాకు మ్యూజిక్ హీరో, నేను మ్యూజికల్ హీరో కావాలి. అంటే నా సినిమా ఏదైనా ఉంటే వాళ్ళకు మ్యూజిక్ ద్వారా నేను ఎంటర్టైన్ చేయాలి ఆ సినిమాలో అనేదే తప్ప నేనేదో సినిమా హీరోని కావాలి అని కాదు. ఇది ఫైనల్, ఇది ఫిక్స్ అన్నట్టుగా. అంటే నేను సేఫ్ గేమ్ ఆడట్లేను, నిజం ఇది. మీకు నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుందా, సింగర్ అవ్వాలనుందా, ఆర్టిస్ట్ అవ్వాలనుందా? మ్యూజిక్ డైరెక్టర్గా వినిపించడమే కాకుండా కనిపిస్తూ వినిపించాలని, ఇది నా ఎయిమ్. నేను పెట్టుకున్నది అదే. ఇప్పుడు నా బోలే అఫీషియల్ అదే ఉంటాయి, మీకు వినిపిస్తూ కనిపిస్తా అంట. ఇన్ని సాంగ్స్ కంపోజ్ చేశారు, మీరే ఓన్ గా లిరిక్స్ కూడా రాసుకున్నారు. అసలు మీకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ ఏంటి? అంటే నాకు ఇష్టమైన సాంగ్ అమ్మ నాన్న సాంగ్ బాగా ఇష్టం నాకు. ఇప్పుడు చేయబోతున్నది నేను, అది కూడా చేస్తున్నా. నిన్న ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది నా మ్యూజిక్లో. ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా నాకు ఇష్టమైన సాంగ్ అనేది అంటే ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు 4-5 పాటలే వచ్చినాయి నా దాంట్లో. బోలే గారికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఆన్ ది స్పాట్ ఏదన్నా ఎవరిపైన అయినా పాట పాడాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక చిన్న సందర్భం వచ్చి దానికి సంబంధించి పాడాలన్నా ఆన్ ది స్పాట్ పాడేస్తారు అని. అంటే కావాలని బలవంతంగా అయితే పాడలేను. నాకు ఆ ఫీల్ అంటే నాకు కనెక్ట్ కావాలి, ఫీల్ కనెక్ట్ కావాలి. అక్కడ ఇది ఆ సందర్భం అనేది కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది పూనకం, అంతే తప్ప ఇప్పుడు నా మీద మీరు పాట పాడండి అంటే ఎట్లా వస్తుంది, రాదు. కొందరు అడుగుతారు అట్లా, అన్న నా మీద పాట పాడంటాడు. అంటే నీ మీద పాట అంటే అసలు నాకు నీ మీద ఒక మూడ్ అంటూ ఉండాలి కదా, ఏదన్నా ఏదో ఒక మూడ్ రావాలి కదా, అది ఆ భావన అనేది కలగాలి కదా. సో అట్లా వస్తుంది పాట అంటేనే అట్లా పుట్టుకొస్తుంది. బిగ్ బాస్ లో ఈ మదర్ గురించి ఒక సాంగ్ పాడారు కదా, మా కోసం ఒక్కసారి రిపీట్ చేయండి. అది యాక్చువల్గా ఈ పాట నేను జనరల్గా నేను ఎట్లా అంటానంటే, అమ్మ నాన్న నెగ్లెక్ట్ చేసే వాళ్ళ మీద అందులో ఓరి వారి అని పాడా. కానీ ఇప్పుడు చెప్తున్నా, అమ్మ నాయన ఇలువ తెలుసుకో విధవా, నువ్వు పైనుంచి ఊడి పడ్డావా బడవా, అమ్మ కడుపులోన బిడ్డవు ఆమె గంటేనే నువ్వు అమ్మ కడుపులోన గడ్డవు ఆమె గంటేనే నువ్వు బిడ్డవు. చిన్న ఉత్త రక్తపు గడ్డ, మనకు ఎవడో తెలియదు, అడ్రస్ లేదు మనకి, ఆమె కన్నం అంటే బిడ్డ. అలాంటిది నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలివవు. నాయన అసలు మీ నాన్న అంటూ లేకపోతే అసలు మీ బాడీ లేదు. ఇవాళ నాన్న తయారు చేసింది ఇదంతా, నాన్న రూపమే ఇదంతా. అసలు మనం లేము. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నిన్ను నువ్వు అడుక్కో, నీ దేహం యాడిదని, నీ దేహం ఎక్కడిది,
ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతికున్న శవం అని. అమ్మ నాయన విలువ తెలుసుకోవారి, నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారి. అమ్మ కడుపులో నా గడ్డవు, ఆమె గంటేనే నువ్వు బిడ్డవు. నాయన ఇస్తేనే నువ్వు జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలవవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం యాడిదని. ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతికున్న శవం అని. సూపర్. థ్యాంక్ యూ. సో అమ్మ నాన్న విలువ నేను ఏదో గొప్పలు చెప్తున్నాను కాదు, కానీ అమ్మ నాన్న విలువ తెలుసుకున్నోడు ఎవడైనా జీవితంలో చాలా బ్రాడ్గా, చాలా స్పిరిచువల్గా, చాలా డెవలప్గా ఉంటాడండి. ఓకే, ఇది నిజం. స్పిరిచువల్ ఉంటుంది ఫస్ట్ మనకి. అంటే అశాంతి ఉండదు మన జీవితంలో. నువ్వు అమ్మ నాన్న కాళ్ళు మొక్కి పొద్దున్నే అమ్మ కాళ్ళు మొక్కి నువ్వు బయటికి పో, ఆ రోజు నిజంగా నువ్వు చాలా స్పిరిచువల్. నీకు అగ్రెసివ్ వచ్చినా కూడా నువ్వు మీ అమ్మ గుర్తుకొస్తుంది ఇంట్లో, అరే మా అమ్మ కాళ్ళు మొక్కి వచ్చిన మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళా అంటే ఇదంతా ఆ స్పిరిచువల్ అనేది వస్తుంది. ఫైనల్ క్వశ్చన్, మీకు బిగ్ బాస్ ఓవరాల్ ఈ 5 వీక్స్లో ఇబ్బందిగా అనిపించిన విషయం, ఇది బిగ్ బాస్లో ఇది నచ్చలేదు అనేది ఏదైనా ఉందా? కష్టం చెప్పడం. ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి, ఫుడ్ దగ్గర లేకపోతే ఇంకెక్కడైనా. నాకు ఒకటే బాధ అయింది, ఫుడ్ అయితే కాదు, ఫుడ్ అంతా మాదే, మేము మా వంట మేము చేసుకోవాలి, సరిపడా ఉంటాయా? ఇప్పుడు శివాజీ గారిని చూసాము, కాఫీ 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 మినిమం ఉంటాయి, మాక్సిమం ఉండవు. దయచేసి మాక్సిమం ఉండదు, ఈ చట్ట మినిమం మాత్రమే ఉంటుంది. వాళ్ళు మాక్సిమం ఎందుకు పెట్టలేదని నాకు అర్థమైంది. అది కూడా అంటే వీళ్ళు తిని తొంగుంటారు, తింటే నిద్ర వస్తుంది. డేలో కొంచెం ఇట్లా కొనుక్కు తీసినా కుక్కలు అని వరుతాయి, డౌటే లేదు. సో కాబట్టి వాళ్ళ సిస్టమేటిక్ అంటే మనిషి జీవితానికి సంబంధించినటువంటి ఒక రచన అక్కడ డిజైన్ చేయబడుతుంది. నువ్వు జీవితంలో తిని నిద్రపోతే నీ జీవితం నువ్వు పని చేయలేవని అందులో దాని అర్థం. ప్రతి దానికి అర్థాలు ఉంటాయి అలా, చాలా బాగుంటుంది. కానీ నాకు ఒక బాధాకరం ఒక్కటే, అంటే అది బాధ అయింది అంటే తల్లిదండ్రుల మీద అలిగినట్టు నేను అలిగినా అనుకోండి, నేను ఎలిమినేషన్ కావడం అంటే జనాలు నేను బయటకు వచ్చి చూస్తే కనుక అసలు ఎట్లయినా నాకే అర్థం కాలే. సో నా ఎలిమినేషన్ నాకు నచ్చలేదు తప్ప అది ఎవరి మీద మళ్ళీ బిగ్ బాస్ మీద నాకు మళ్ళీ బాధ లేదు, కోపం లేదు, ఉండదు. ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళే ఇప్పుడు మీ అమ్మ నాయన నీకు దెబ్బ కొట్టిర్రు, నేను ఒక తిట్టిర్రు, అంతే, నువ్వు అడ్జస్ట్ కావాలి. తర్వాత మళ్ళీ వాళ్ళే కదా మనకి దైవం అన్నట్టు బిగ్ బాస్ కూడా అంతే మనకి. సో ఆ టైంలో నేను రావడం కొంచెం అంటే నేను ఉంటే కనుక చెప్తున్నా, బిగ్ బాస్లో కనుక నేను ఉంటే జనం అసలు సినిమాలో కూడా పోకపోదురు, ఇక అట్ట చేద్దు. నేను సినిమాలో పోకుండా ఆ టైంకి అక్కడ కూర్చుందరు, నేనైతే అట్ట చేద్దును. నిజంగా కూడా నాకు అశ్విని తెలుసు మళ్ళీ ఇది, అంటే మేము ప్లాన్ చేసుకున్నాం, అంటే ఇట్లా చేద్దాం ఈసారి, నేను ఇట్లా దునుకుతాయి అని. ఒక తమిళ్ సినిమా చూస్తే ఎట్లుంటుందో మీకు, నేను తమిళ్ సినిమా చూపెట్టేవాడిని బిగ్ బాస్లో, ఇది నిజం ప్రామిస్. ఆ వారం ఇది ఇప్పుడు సేవ్ అయితే, ఇక పండుగ అయిపోయింది, ఇక పండుగ సంబరం అనుకున్నా. ఈ పండుగ సంబరం దాటి నేను కనుక సేవ్ అయితే ఇక నేను తమిళ సినిమా చూపిద్దాను మంచిగా అందరికి, మంచిగా ప్రామిస్. నేను అట్లా బయటకు వచ్చేసారు, బయటికి అదొక్కటే బాధ నాకు తప్ప, అంటే అంతే. ఫెయిర్ గానే జరిగింది అనుకుంటున్నారా ఎలిమినేషన్ మీది? అది నో కామెంట్ దానికి. ఫెయిర్ అనేది అంటే వాళ్ళ సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకు లైఫ్ ఇచ్చి వాళ్ళను అన్ని రకాలుగా మనకు ఒక స్టేటస్ ఇచ్చినాక అన్ఫేర్ అని వాళ్ళని నేను అనడానికి ఇవ్వాలండి. నేను అసలు ఎలా అంటాను, నేను మీ పర్సనల్ ఒపీనియన్ అడుగుతున్నాను నేను. లేదండి, అంటే నేను దాని గురించి కామెంట్ చేయలేను. అంటే ఇప్పుడు జనానికి బయట ఉన్న నా ఆడియన్స్ బాధపడ్డరు అంతే తప్ప అది అన్ఫేరా ఫేరా అనేది నో కామెంట్, కరెక్ట్ కాదు అది. ఆల్రైట్ బోలే గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్.